నిన్న మనందరికీ పద్మపురాణంలో భాగంగా అచ్చోద అనే ఆవిడ పితృదేవతల శాపానికి గురైందని చెప్పాం. ఆ శాపానికి గురై ఏమైంది? ఆవిడ భూలోకంలో పుట్టింది. పూర్వం చేది దేశాన్ని వసు అనే ఒక మహారాజు పరిపాలించేవాడు. ఆ వసు మహారాజు గారి భార్య పేరు గిరిక. ఈయనకి భార్య అంటే చాలా ఇష్టం. భార్యాభర్తలిద్దరూ అలా ఐకమత్యంతో ఉండడం ఎక్కడో అరుదు. భూలోకంలో ఏదో మీలాంటి పుణ్యాత్ములు మాత్రమే భార్యాభర్తలు ఐకమత్యంతో ఉంటారు. నాకు మిమ్మల్ని చూస్తూ ఉంటే ఎంత ఆనందం వచ్చేస్తుందో. అబ్బాబ్బా, అస్సలు ఒక్కనాడు కూడా తిట్టుకోకుండా, మాట వరుసకు కూడా ఒకరి మీద ఒకరు విసుక్కోకుండా ఉండే మీ ఇలాంటి పుణ్య దంపతులందరినీ చూసిన తర్వాత నా జన్మ చరితార్థం అయిపోయింది. నాయనలారా, ఇలాగే ఇంకొంచెం ఐకమత్యంగా కలిసిమెలిసి ఉంటే ఇంకా ఆనందంగా ఉంటుంది. ఏనాయనా, ఇక్కడ ఉన్న వాళ్ళందరి లిస్టు ఒకసారి చెప్పేమంట. పరమేశ్వరుడు ఏకైక పత్ని, మా విశ్వనాథుడు ఆయన భార్య, శాండిల్య ఆయన భార్య, మా నెడుముక్కల సత్యనారాయణ గారు వారి సతీమణి, మా లక్ష్మీనారాయణ గారు, రావమ్మ, మహాలక్ష్మి, ఇలా వీళ్ళందరూ కూడా అసలు ఎంత ఆదర్శ దంపతులండి. నా జీవితంలో ఒక్కసారి అయినా వీళ్ళకి కోపం వస్తుందేమో అనుకుంటాను. అసలు ఎంత శాంతం ఎలా వస్తుందో తెలియటం లేదు. ఇంకా నాకే పురాణాలు చెప్పో లేకపోతే అప్పుడప్పుడు జనాల వల్ల 1-2 సార్లు విసుగు వస్తుంది, కానీ ఈ భక్తుల దగ్గర విసుగు చూడటం లేదనమాట. అప్పుడు అనిపించింది అనమాట, పూర్వజనంలో తపస్సు చేసి ఉంటారు. దుర్వాసుడు, విశ్వామిత్రుడు మొదలైన మహర్షులంతా తమ తమ కాస్తో కోస్తో ఉన్న క్రోధ లక్షణం విడిచిపెట్టి శాంతస్వరూపులై భూలోకంలో పుట్టారు అనిపిస్తుంది. కలియుగంలో ఇలాంటి మహానుభావులు ఇంకా ఉన్నారు కాబట్టి అప్పుడప్పుడు వర్షాలు కురుస్తున్నాయి. మరొక్కసారి ఆ పుణ్యాత్ములకి మీరు అందరూ ఏం చేస్తారు? గోవింద జయ శ్రీరామ్. కాబట్టి మీలాంటి పుణ్యాత్ములారా మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ఐకమత్యంతో ఉండాలి. గిరిక చేదిరాజు వసురాజుని పెళ్లి చేసుకుని ఎంతో ప్రేమతో ఇద్దరు కాపురం చేసేవారు. ఇలా ఉండగా ఒక రోజున వసురాజు గారు తద్దినం పెట్టవలసి వచ్చింది. పితృదేవతలకి తద్దినం ఎప్పుడూ ఆపకూడదు. పూర్వకాలంలో మాంసంతో తద్దినం పెట్టడం ఒక ఆచారంగా ఉండేది. కానీ కలియుగంలో మాంసం నిషిద్ధం. గుర్తుపెట్టుకోండి, కలియుగంలో నిషిద్ధాలు ఏమేంటనమాట అంటే అతి భయంకరమైనవి. అస్యాలంబం, గవాలంబం, సన్యాసం, ఫలపైతృకం, దేవరాజ్య సుతోత్పత్తి కలౌ పంచ విసర్జయేత్ అని. అశ్వమేధయాగం లేదు, ఆవుల్ని చంపకూడదు. గవాలంబం అంటే ఆవుల్ని చంపడం, అది కూడా కలియుగంలో నిషిద్ధం. కానీ అవే చేస్తారు కొంతమంది దరిద్రులు. తర్వాత ఏమన్నారు? సన్యాసం. శంకరాచార్యుడు వంటి పరంపర లేకుండా సొంత పెత్తనంతో సన్యాసులు అయిపోతారు ఈ మధ్యన. వాడికి వాడే అనుకుంటూ ఒక కాషాయం వేసేయటం, ఓ కర్ర అట్టుకోవడం, ఏమన్నా అంటే నేను సిద్ధగురువుని అనడం. ఇలా ఎవడికి వాడే సొంత పెత్తనంతో పరంపర లేకుండా సన్యాసం పుచ్చుకొనుట. ఆ తర్వాత ఏమన్నారు? ఫలపైతృకం, మాంసంతో తద్దినం పెట్టడం. మాంసంతో కలియుగంలో తద్దినం పెట్టకూడదట. ఈ తద్దినం పెట్టడం, దేవరన్యాయముతో సంతానం పొందడం, అంటే వదిలి గారిని పెళ్లి చేసుకోవటం లేక మరదల్ని పెళ్లి చేసుకుని సంతానం పొందడం, ఈ 5 నిషిద్ధం. భయంకరమైన పాపాలు కలియుగంలో. ఇవి మహాపాపాలు, అసలు తలుచుకుంటేనే భయం వేస్తున్నారు అవునా. కలియుగంలో ఇవి దోషాలట. పంచ విసర్జయతి, 5 విడిచిపెట్టమన్నారు. అందువల్ల ఏంటంటే ముఖ్యమైనది పితృకార్యంలో ఎట్టి పరిస్థితులలో మాంసం వాడకూడదు. కానీ మాంసం వాడకుండా దాని బదులు ఏం చెప్పమన్నారు? మేషము బదులుగా మాషము పెట్టండి అన్నారు. అంటే మేక మాంసం పెట్టడం ఎంతో, లేక ఇంకేదైనా మాంసంతో తద్దినం పెట్టడం ఎంతో. మాషం అంటే మినుముతో తయారు చేసిన గారెలు నివేదన చేస్తే అటువంటి పుణ్యం వస్తుంది. కలియుగంలో పాపాత్ములు ఎక్కువ ఉంటారని హింస విడిచిపెట్టి గారెలతో తద్దినం పెట్టండి అన్నారు. అందువల్ల గారె, పాయసం ఈ 2 కాంబినేషన్ ఉంటే అది అద్భుతమైనటువంటి తద్దినం. అందుకే దేవతా కార్యక్రమాల్లో, ఇంట్లో ఫంక్షన్స్లో ఈ 2 కలిపి వండకూడదు. అన్నంతో వండిన పాయసము, గారెలు ఒకేసారి వండారంటే అది తద్దినంతో సమానం. ఇది దృష్టిలో పెట్టుకోండి. రాగానే గారెలు, పరమాన్నం వండాము అంటే అప్పుడు అది ఏమవుతుందన్నమాట? దేవతలకి నైవేద్యం కాకుండా పితృ కార్యక్రమం అవుతుంది. ఈ 2 ఉండి తీరాలి పితృ కార్యక్రమాల్లో. ఆ రోజుల్లో తప్పనిసరిగా మాంసంతో నివేదన చేసేవారు. అప్పటి కాలం వేరు, ఆ విధానం వేరు, ఆ అపూర్వమైన లక్షణాలు వేరు. వాళ్లతో మనల్ని ఎప్పుడూ పోల్చుకోకూడదు. ఈయన అలాగే మాంసం కోసం బయలుదేరాడు. తీరా మాంసం కోసం బయలుదేరుతూ ఉంటే
ఆకాశంలో విమానంలో పెడుతూ ఉంటే భార్య గుర్తుకొచ్చింది. ఆయనకు విమానం ఉందండోయ్. ఇంద్రుడు ఆయన మీద అభిమానంతో ఆయనకు విమానం ఇచ్చాడు. తాను ఇంద్ర పదవిలో ఉన్నప్పుడు ఏ ఏ చిహ్నాలు ధరిస్తాడో అవన్నీ ఇచ్చాడు. అంటే ఆ విమానం ఎక్కచ్చు, ఇంద్రుడిలో గొడుగు పెట్టుకునేవాడు, ఇంద్రుడి వజ్రం వంటి వజ్రాయుధం ఉండేది, కిరీటం వంటి కిరీటం, ఇవన్నీ ఉండేవి. అంటే ఇవన్నీ ఇంద్ర లక్షణాలు. ఈయన నరేంద్రుడు, ఆయన దేవేంద్రుడు. ఈ నరేంద్రుడికి దేవేంద్ర చిహ్నాలు ఇచ్చాడనమాట. అందుకే ఆయన విమానంలో తిరుగుతూ ఉండేవాడు. విమానంలో అడవికి వెళ్ళాడండి. తీరా మాంసం దొరకలేదు, కానీ ఈయనకి ఆ విమానంలో తిరుగుతున్నంతసేపు గిరికే గుర్తుకొచ్చింది. ఇది మరీ అతి ప్రేమ. అతి కామం కూడా ప్రమాదమే. అతి సర్వత్ర వర్జయేత్. అందుకని ఏం చెప్పారనమాట, అతి దానాత్ బలి హతః. ఎక్కువ దానం చేయటం వల్ల బలి దెబ్బతిన్నాడు, రాజ్యం అంతా పోయింది. అతి కామాచ్చ రావణః. ఎక్కువ కామం వల్ల రావణుడు దెబ్బతిన్నాడు. అతి లోభాత్ ధార్తరాష్ట్రః. ఎక్కువ లోభం వల్ల దుర్యోధనుడు దెబ్బతిన్నాడు. ముగ్గురు దెబ్బతిన్నారు. ఎక్కువ దానం చేసి బలిచక్రవర్తి, ఎక్కువ కామం వల్ల రావణుడు, ఎక్కువ లోభంతో సూది మనమోపేంత స్థలం కూడా ఇవ్వనని పలికి ధృతరాష్ట్రపుత్రుడు తెచ్చాడు. అందుకని చిట్ట చివర ఏమన్నారు, అతి సర్వత్ర వర్జయేత్. ఇది పూర్తి శ్లోకం. అతి లోభాత్ హతో బలిహి, అతి కామాచ్చ రావణః, అతి లోభాత్తు ధార్తరాష్ట్ర, అతి సర్వత్ర వర్జయేత్. మనం రోజు అతి సర్వత్ర వర్జయేత్ వాడతాం. ఈ పైన ముగ్గురు ఉన్నారు ఉదాహరణ అన్నమాట. అందులో మీరు చేరకూడదు, మనం చేరకూడదు. మీరంటే వాడి ప్రమాదం, నేనే అనుకోవాలి, మనం చేరకూడదు. అందువల్ల ఏమవుతుందన్నమాట, కామం ఎక్కువైనా ప్రమాదం కనుక ఈయన గిరికో అనుకుంటూ ఉంటే ఒక్కసారిగా రేతస్సు డామని కింద పడిపోయింది. ఆయన అమోఘమైన తపస్సు చేశాడు. ఆ వీర్యం వ్యర్థం కాకూడదు. అరెరెరే, ఈ వెర్రి కామం వల్ల నాకు రేతపాతం అయ్యిందని భావించి వెంటనే ఓ చెట్టు ఆకుని దొన్నెగా తయారు చేసి, ఆ దొన్నెలో మీరు ఎప్పుడైనా తద్దినాలు పెడుతున్నప్పుడు చూసారు, అరిటాకులతో ఏం చేస్తారు, తయారు చేస్తారు సురుకు సురవలు. అలాంటి ఒక ముద్దగా తయారు చేసి దొన్నెలుగా ఆ దొన్నెలో ఈ రేతస్సుని పెట్టాడు. ఆయన దగ్గర ఒక పెంపుడు డేగ ఉన్నది. ఈ పెంపుడు డేగ చెప్పినంత మాత్రం చేత ఏ పనైనా చేసి పెడుతుంది. ఈ రేతస్సుని దాని మెడలో తాడేసి కట్టి, పోయి డేగ మా ఆవిడికి పట్టుకెళ్ళి ఇది జాగ్రత్తగా నేతికొండలో దాచి రేపు పితృకార్యం పూర్తయిన తర్వాత తాను గర్భంలో ధరిస్తుంది, ఆవిడికి సంతానం కలుగుతుంది అని డేగకి చెప్పి మెడలో కట్టాడు. అది అలాగే తలూపి బయలుదేరింది. అంటే ఎంత గొప్పదో చూడండి. ఆ రోజుల్లో అలా పాడైపోకుండా రేతస్సుని దాచేవారు. ఇప్పుడే దాని స్పెరం బ్యాంక్ అని దాస్తున్నారు చూసారా, అంత సైన్స్ ఆ రోజుల్లో ఉంది. నేతికొండల్లో దాచేవారట వాటిని. దానికి ఒక ప్రక్రియ ఉందిట. ఆ ప్రక్రియ వల్ల అది ఎప్పటికీ పాడవదట. దానిని కడుపులో ప్రవేశపెట్టే విధానం ఒకటి ఉన్నది. ఇది ఎక్కువ ఇంజక్షన్లు అక్కర్లేకుండా. ఇదేమో ఎవడదో, కానీ అది భర్త అవటం వల్ల మంచి సంతానం కలుగుతుంది. అసలు మన పాత పురాణాలు, ఆయుర్వేద శాస్త్రాలు ఇవన్నీ చదువుతూ ఉంటే అయ్య బాబు ఎంత అద్భుతమైన శాస్త్రం ఉందనిపిస్తున్నమాట. అవన్నీ కొట్టేసి వాళ్ళు లాగారు. మన మూర్ఖులేమో అన్నీ ఇంగ్లీష్ వాడు కనిపెట్టాడు, ఆస్ట్రేలియా వాడు కనిపెట్టాడు అంటే ఆనందం కనుక ఇప్పుడు ఆ శనంతా పోయి చక్కగా పద్మం వికసిస్తోంది. ఈ భూమండలాన్ని దేవేంద్రుణ్ణి మించిన వాసుదేవుడి యొక్క అనుగ్రహం పొందిన ఒక నరేంద్రుడు పరిపాలిస్తూ ఉంటే, ఉత్తరప్రదేశ్ని యోగీంద్రుడు పరిపాలిస్తూ ఆదిత్యపు కాంతులు వెదజల్లుతున్నాడు. ఆదిత్యుడు పగలు రాత్రి ఉండడు, కానీ ఈ ఆదిత్యుడు ఉన్నాడే యోగీంద్రుడై పగలు రాత్రి కూడా తన కాంతితో అజ్ఞానం అనే చీకట్లు తొలగిస్తున్నాడు. ఇదం బ్రాహ్మ్యం ఇదం క్షాత్రం అని పలికి ఈ భూలోకంలో ఇటు బ్రహ్మతత్వాన్ని ప్రవేశపెట్టాడు, అటు గొడ్డలుచ్చుకుని వేసిపారేసేవాడిని వేసిపారేసి అద్భుతమైనటువంటి పరాక్రమాన్ని ప్రదర్శిస్తున్నాడు. అటువంటి ప్రభువులు కావాలి, కానీ ఈ దరిద్రపు సెక్యులర్ గవర్నమెంట్ మనకు అక్కర్లేదు అని భవిష్య పురాణంలో వ్యాసుడు చెప్పాడు, నేను కాదు. కాబట్టి మనం దృష్టిలో పెట్టుకోవాల్సింది అలాంటి వాళ్ళు కావాలి మనకి. ఆ మహానుభావుడు పంపినటువంటి ఈ రేతస్సును డేగ పట్టుకెడుతూ ఉంటే ఇంకో డేగ చూసింది. ఆ డేగ ఏమనుకుంది, ఇదేదో మాంసం అనుకుందిట ఈ మెడలో ఉన్నదాన్ని. అది దీంతో యుద్ధం చేసింది, ఇది దాంతో యుద్ధం చేసింది. ఈ రెండు ఢీ అంటే ఢీ అని కొట్టుకుంటూ ఉంటే ఈ మెడలో ఆకు కదా, అది ఆకు దొన్ని చిరిగిపోయి కింద యమునా నదిలో పడిపోయింది. ఆ యమునా నదిలో అద్రిక అని పేరు కలిగిన ఒక చేప ఉన్నది. అది నిజానికి చేప కాదు, ఒక అప్సరస.
ఆ అప్సరస పేరు అద్రిక. ఒకప్పుడు దుర్వాస మహర్షి తపస్సు చేసుకుంటున్నాడు. దుర్వాస మహర్షిని ఆశ్రమంలో పెట్టి ఎవరూ తాళం వేయలేదు. అందువల్ల ఆయన బయటకు వచ్చి తపస్సు మొదలెట్టాడు. ఆ తపస్సు చేసుకుంటూ ఎదురుగుండా బండరాతి మీద కూర్చున్నాడు. కూర్చుని కఠోరమైన తపస్సు చేస్తూ ఉంటే ఇంద్రుడికి భయం వేసింది. ఈయన తపస్సు చేస్తే బ్రహ్మ ప్రత్యక్షమవుతాడు, ప్రత్యక్షమైతే వరాలు కోరుకోమంటాడు, అప్పుడు నా ఇంద్ర పదవి కోరుకుంటాడేమోనని భయపడి ఎవరైనా దుర్వాసుడి తపస్సుని పాడు చేసి రాగలరా అన్నట్ట. అప్పుడు మేనక ఆనకు వస్తానని పారిపోయింది. ఆవిడికి తెలుసు విశ్వామిత్రుడి శాపం వల్ల దెబ్బతింది కనుక. ఆ తర్వాత ఊర్వశిని పిలిచాడు, బాబోయ్ ఆయన పేరే దుర్వాసుడు, అంటే ఊ అంటే కోపగిస్తాడు అని ఆవిడే పారిపోయింది. అందరూ పారిపోతే పాపం ఈ అద్రిక వెర్రిమొహం వేసుకుని నేను ఆ దుర్వాసుడి తపస్సు పాడు చేస్తానని బయలుదేరింది. అప్పటికి తోటి చెలికెత్తులు చెప్పారట, ఓసి పిచ్చిదానా అక్కడ ఉన్నవాడు దుర్వాసుడే, చిన్న చిన్న విషయానికే కోపగిస్తాడు, ఆయన శాపం పెడితే పాపం నీ గతి ఏమవుతుందో అంటే అబ్బే నేను తాపంతో ఆయన్ని పడగొడతానని బయలుదేరి ఆ దుర్వాసుడు తపస్సు చేసుకుంటూ ఉంటే ఓ పాటలు మొదలెట్టిందనమాట. కనవేరముని రాజమౌళి కనవేరముని రాజమౌళి నిన్ను తనియిల్తు ఆనందకేళి కనవేర మునిరాజమౌళి అని పాటలు పాడింది, డ్యాన్స్ చేసింది. ఆయన కదలలేదు, మీదపడి కౌగిలించుకుంది. ఉలిక్కి పడ్డాడు ఆయన, పళ్ళు పటపట కొరికాడు. మూర్ఖురాల, కఠోర తపస్సు నేను చేసుకుని ముక్తి పొందుదామనుకుంటూ ఉంటే నన్ను కౌగిలించుకొని నా తపస్సు అంతా పాడు చేస్తావా, పో చేప వైపో అన్నాడు. పాప అయిపో చేప అనగానే ఆవిడ ఏడుస్తూ కాళ్ళ మీద పడింది. మా స్నేహితురాడు చెప్పినా వినిపించుకోకుండా వచ్చానండి, చేపనైతే నేను ఆ రూపంతో నదులలో పడలేను, ఈ మనుషుల సంగతి తెలియదేముంది, ఆదివారం వచ్చిందా ఆ చేపను పట్టుకుని లాక్కొచ్చేస్తారు, పట్ట 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 కొట్టి ముక్కలు కింద చేసి అమ్మేస్తారు, బరకా బరకా అని అరగదీసేస్తారు. అదేం ఆడవాళ్ళు కానీ చూడడానికి ఆడవాళ్ళ రూపంలో ఉంటారు కానీ మార్కెట్లో అదిగో అక్కడ స్కూల్ పక్కనే పెట్టారు చేపల షాపు, అక్కడ పెట్టి అరగదీసేస్తూ ఉంటే చచ్చిపోతాను. ఒక్కసారి సంపర్కపైగా దాని చేపను తీసుకురావడం చెరువులోంచి, అదేమో బయట పెడతారు, అదేమో కొట్టుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత దాన్ని బండరాయి మీద పెట్టి బర్రు 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 అని కోస్తారు. ఇక మేకల కోత అని పండగ వస్తుంది, కొంతమంది దుర్మార్గుల పండగ. ఇక ఆ పూట మేకను చంపడం ఎంత దారుణం అంటే మెడ మీద కోసేసి వదిలేస్తారు, అవేమో పటాపటా కొట్టుకుంటూ ఉంటాయి. ఈ హింస భరించలేకపోతున్నాయి జంతువులు, మూగజీవులు. తండ్రి నన్ను చేపని చేసి ఇంతలా హింసిస్తావా అంటే ఆయన జాలిపడిపోయి వెర్రిమోహమా, నాకు కోపం వచ్చి శాపం పెట్టాను తప్ప దానికి నాకు కోపం ఎక్కడుంది, నీ కర్మ లోకానికి ఏదో ఉపకారం చేయడానికి కోపగించాను తప్ప అనండి. దానికి దుర్వాసుడు శాపం పెడితే లోకోపకారం ఉండోయి, వాళ్ళేం సామాన్యులు కాదు, ఏదో ఎందుకో కోపం వస్తుంది రాక వచ్చిందంటే అది కూడా మంచిదేట. సరే ఇదేదో లోకోద్ధరణకి జరగబోతున్నది, నువ్వేం భయపడకు. నువ్వు యమునా నదిలో ఆడు చేపవై తిరుగుతావు, ఆ సమయంలో వసురాజు గారి రేతస్సు నీళ్లలో పడుతుంది, అది మింగుతావు, మింగగానే గర్భం ధరిస్తావు, నీకిద్దరు పిల్లలు పుడతారు, ఆ పిల్లలు పుట్టగానే నీ పొట్ట కొయ్యబడుతుంది, నువ్వు చస్తావు, చావగానే తిరిగి స్వర్గానికి వెళ్ళిపోయి హాయిగా నీ కుర్చీలో నువ్వు కూర్చో అనగానే అలాగేనండి అన్నది. శాపం పెట్టడం వల్ల ఈయన తపస్సు అంతా పాడైపోయింది. విచిత్రం ఏంటో తెలుసా, కామం వల్ల ఎలా తపస్సు పాడవుతుందో క్రోధం వల్ల కూడా తపస్సు పాడైపోతుంది. కాబట్టి మీరు ఏం చేస్తారన్నమాట, భాగవతం పారాయణ చేస్తున్నప్పుడు, పూజ చేస్తున్నప్పుడు, తపస్సు చేస్తున్నప్పుడు, జపం చేస్తున్నప్పుడు ఇతరుల మీద కోపగించండి. అప్పుడు లాభం ఏమిటనమాట, మీ తపస్సు అంతా అవతల వాళ్ళకి వెళ్ళిపోతుంది. కాబట్టి ఇక మీద ఎప్పుడైనా మీరు ఇతరులకు ఈ తపస్సుకి అందజేయాలంటే, ఏమంటే తాతయ్య గారు మీరు పారాయణ చేసిన ఫలితం అంతా పక్క వాళ్ళకి ధారపోయాలంటే ఎవడి మీద కోపగించండి, అదేదో నా మీద కోపగించండి, ఇంకా నాకు లాభం, ఆ తపస్సు నాకే వచ్చేస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో అందుకే యజ్ఞంలో ఉన్నప్పుడు, జపములో ఉన్నప్పుడు, పారాయణలో ఉన్నప్పుడు అతి శాంతంగా ఉండాలి. విశ్వామిత్రుడు తెలివి తక్కువడా, ఆయన జపం చేసి యజ్ఞంలోకి వెళ్ళేవాడు, యజ్ఞదీక్షలో ఉన్నప్పుడు వచ్చేవారట మారీచే స్వభావులు. యజ్ఞదీక్షలో ఉన్నప్పుడు ఈయన కోపగించకూడదు, కోపగించి వాళ్ళని భస్మం చేస్తే మొత్తం యజ్ఞం పాడి ఈయన పాడైపోతాడు. అందుకని మారీచ స్వభావులు కూడా తెలివైన వాళ్ళు, ఆయన యజ్ఞంలో కూర్చున్నప్పుడు వచ్చి పాడు చేసేవారు, కిక్కురు వండడానికి లేదు.
ఆ తర్వాత ఈయన యజ్ఞం పూర్తయిన తర్వాత వాళ్ళని చంపుదామంటే అప్పుడు కనపడరు. అందుకని రాముడిని తీసుకొచ్చి చంపించాడు ఆయన. కాబట్టి మీకు ఎప్పుడైనా కోపం వస్తే, ఎవరి మీదైనా కోపం వచ్చి తిట్టాలనుకుంటే, మీరు జపం చేస్తున్నప్పుడో, పారాయణ చేస్తున్నప్పుడో, లేకపోతే అర్ఘ్యప్రదానం చేస్తున్నప్పుడో, తద్దినం పెడుతున్నప్పుడో మీరు తిట్టకండి. తిట్టడానికి మీకు అసిస్టెంట్ పెట్టుకోండి, నెలకు 15,000 జీతం ఇచ్చి. వాడిని మీ పక్కన పెట్టుకుని, ఒరేయ్ నన్ను ఎవడన్నా డిస్టర్బ్ చేస్తే నువ్వు తిట్టరా నా బదులనండి. ఎలాగో జీతం ఇస్తున్నారుగా, వాడు తిడతాడు. అప్పుడు వాడు పడతారు. మీరు జపంలో ఉండి తిట్టట్లేదు కనుక మీకు ప్రమాదం లేదు. ఆ తిట్టే అసిస్టెంట్ జీతం పుచ్చుకొని జపం లేకుండా తిడుతున్నాడు కనుక వాడికి ఇష్టం లేదు. ఎంత జాగ్రత్తగా ఉండాలో. అమ్మ బాబు, తపస్సు అంటే మాట్లాడండి. యావత్ జీవితం తపస్సే మన జీవితం అంటే. పాపం ఆయన తపస్సు అంతా పాడైపోయి మళ్ళీ మొదలెట్టాడు తపస్సు. ఇలా దుర్వాసుడు ఎప్పుడు తపస్సు చేసినా మధ్యలో ఎవడో ఒకడు రావడం, కోపం రావడం, ఆయనకి శాపం పెట్టడం, మళ్ళీ తపస్సు పాడైపోవడం, మళ్ళీ మొదలెట్టడం, పునర్మూషికోభవ అన్నట్టు అయిపోయింది. ఈవిడ మాత్రం యమునా నదిలో చేపగా ఉన్నది. ఇంతలో ఈ రేతస్సు రాగానే అది గుటుక్కుని మింగింది. మింగడంతో గర్భం ధరించింది. ఆ గర్భంలో 2 పిల్లలు తయారయ్యారు. ఆ సమయంలో అది గర్భం ధరించి పూర్ణ గర్భంతో ఉన్న సమయంలో ఆ ప్రాంతాన్ని, యమునా నదీ తీరాన్ని పరిపాలిస్తున్నటువంటి ఒక మత్స్యరాజు ఉన్నాడు. దాశరాజు అంటారు. అంటే పల్లెవాళ్ళు కూడా ఆ ప్రాంతాలను పరిపాలించుకుంటూ ఉంటారు. అడవుల్లో కిరాతక రాజుల్లాగా చేపల వాళ్ళకు కూడా ఒక రాజుగారు ఉన్నారు. ఆయన పేరు దాశరాజు. ఆయన అసిస్టెంట్లు వలలు వేసి చేపలను పట్టుకున్నారు. అందులో ఈ చేప పడింది, అద్రిక. పెద్ద చేప, భలే ఉందిరే, ఇటువంటి చేప ఎక్కడా పడదు. దానికి ఏదో పులుసో ఏదో చెప్తారు. తినేవాళ్ళని అడగారు, నాకేం తెలుసు. ఆ చేప చాలా రుచిగా ఉంటుంది కర్మ. ఏమిటో, నేనేమో దద్దోజనం రుచిగా ఉందని తెలుసు కానీ, పులిహార రుచిగా ఉందని తెలుసు కానీ, బొబ్బట్ల గురించి విన్నాం కానీ, ఈ పులస గురించో వలస గురించో ఈ మధ్య నాకు కూడా పేర్లు వినపడుతుంటాయి. మా దగ్గరికి వస్తారంటే పీఠం పక్క నుంచి ఒక తమ్ముకుంటూ వెళ్ళి మా పీఠం కేసు ఇలా చూసిపోయిగా, ఇది మా కేసు చూశానమాట. ఏది పక్కన గుడి ఉందని తెలుసు కదా, అయినా సరే ఎండ్రేల్ బొమ్మిడాయిలు అంటుంది. ఏం చెబుతాం అంటే ఆవిడకి కూడా మా మీద అంత నమ్మకమోయి ఉంటావు మరి కర్మ. గోవిందా. సరే, ఇప్పుడు ఆ పల్లెవాళ్ళు మొత్తం మీద చేపలను పట్టారు. అందులో ఇది దొరికింది. ఈ చేప రుచిగా ఉంటుందని రాజుగారికి ఇచ్చారు. రాజుగారు వంట ఆయనకి ఇచ్చారు. వంట ఆయన ఆ చేపను కొయ్యగానే ఆ లోపల చేప పొట్టల చేరగానే 2 పిల్లలు ఏదో తామర పువ్వులో పడుకున్నట్టుగా పొట్టలో కనబడ్డారట. వాళ్ళ అదృష్టం బాగుంది, కసిక్కిని కోసేస్తే వాడు చావలేదు. ఆయువు ఉంటే అలా ఉంటుందండి. మనకు ఆయువు ఉంటే ఎక్కడికి వెళ్ళినా బతుకుతాం. ఆయువు లేకపోతే ఫ్యాన్ ఎత్తి మీద పడి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. అదే కర్మయోగం అంటే. కాబట్టి ఆయువు బాగుంటే ఎక్కడున్నా బతుకుతాం. ఇదిగో ఈ మధ్యనే ఓ అక్క తమ్ముడు బండి మీద వెళ్ళారట. తమ్ముడు గారు రాత్రి 12 1 షాపుకి తీసుకెడుతుంటే అక్కగారు అనుకుంది డామ్ముని పడిందిట. పడినా సరే మళ్ళీ పురాణం వింటుందా లేదా? ఇప్పుడు ఆయువు ఉంటే అలా ఉంటారు, గురుకటాక్షం ఉంటే అలా ఉంటారు. ఆయువు లేదంటే ఏమీ లేనివాడు అలా కూర్చున్నాడు, డామ్ముని వెళ్ళిపోతాడు. దివ్యంగా దివ్యలోకాలకు వెళ్ళిపోతాడు. నారాయణ నారాయణ. కాబట్టి నాయనలారా, ఆయువు ఉండాలి. ఆ ఆయువు కావాలంటే పరమాత్ముడి యొక్క అనుగ్రహం ఉండాలి. ఏం చేస్తాం? వీళ్ళ ఆయువు బాగుంది, కడుపులోంచి బయటపడ్డారు. అప్పుడు ఆయన కొడుక్కి మత్స్యరాజు అని, కూతురికి మత్స్యగంధి అని పేరెట్టాడు. ఆవిడ నిలబడితే ఆవిడ శరీరం నుంచి 8 మైళ్ళు చేపల వాసన వచ్చేదిటండోయ్. భయంకరంగా ఉండేది ఆ చేపల వాసన కూడా. మనిషి చూస్తే చాలా అందంగా ఉండేది, మంచి ముచ్చటగా ఉండేది. కానీ ఆ వాసన మాత్రం చేపల వాసన. ఇదేమిట్రా బాబు, ఇంత సుందరీమణికి ఈ మత్స్యగంధికి ఈ వాసన ఏమిటో అనుకునేవారు వాళ్ళు. ఆవిడ తండ్రి గారికి ఎంతో సేవ చేసేది. ఇంతకీ అచ్చోద అని పిలువబడే ఆ పితరుల కూతురు ఈవిడనమాట. శాపవశాత్తు మత్స్యగంధిగా పుట్టింది. ఇలా ఉండగా ఆవిడ పెద్దయ్యి ఒక రోజున తండ్రి గారికి సేవ చేస్తూ యమునా నదిలో పడవలు నడుపుతూ ఉండేది. వీళ్ళకి కేవలం చేపలు పట్టుకోవడమే కాకుండా యమునా నదిలో పడవలు ఉన్నాయి. ఎవరైనా ఈ యమున దాటాలనుకుంటే పడవ ఎక్కించుకుని అవతల ఒడ్డుకు చేర్చేవారు. వాళ్ళు ఏదైనా ఇస్తే పుచ్చుకునేవారు, ఇవ్వకపోతే అడిగేవారు కదండి. ఆ రోజుల్లో ఫ్రీ సర్వీస్ ఎక్కువ. వృత్తి, ఆ వృత్తితో పాటు మహాత్ములకి ఉచితమైనటువంటి సేవ కూడా చేసేవారు. ఓ రోజున మధ్యాహ్నం పూట ఆయన
మంచి చేపల పులుసుతో భోజనం చేసుకున్నాడు. అప్పట్లో భోజనం అంటే మనకు మళ్ళీ 2 నిమిషాల్లో తినేసేవారేటి, అదేంటో తెలియదు. ఇప్పుడు అంతా నిమిషంలో భోజనం అయిపోతుంది. అయిన వెంటనే గ్యాస్ ట్రబుల్, ఇంత మందు. కానీ ఆ రోజుల్లో అరగంట కూర్చుని చక్కగా 5-6 కొంచాల బియ్యంతో వండిన అన్నంలో ఆ మటుకు 100 చేపలతో తయారు చేసిన పులుసు చేసుకొని, ఎంత ఆవకాయ వేసుకొని, ఎంత నెయ్యి పోసుకొని, ఆఖరిని మజ్జిగో గంజో పోసుకొని భోజనం చేస్తే మినిమం అరగంట నుంచి గంట పట్టేది. అంత శుభ్రంగా తినేవారు వాడు. ఈయన అలా భోజనంలో కూర్చున్న సమయంలో పడవలు దాటించడానికి, పడవలు మనుషులు ఎక్కించుకుని యువతల ఒడ్డు నుంచి అవతలకి దాటించడానికి ఈ మత్స్యగంధి తెడ్డు తీసుకుంది. ఆ సమయమునకు అక్కడికి పరాశర మహర్షి వచ్చాడు. వశిష్ఠుడి కొడుకు శక్తి, శక్తి కొడుకు ఈ పరాశరుడు, అంటే వశిష్ఠునికి మనుమడన్నమాట. ఈ పరాశరుడు రాని క్రితం వశిష్ఠ గోత్రమే ఉండేది అందరికీ. పరాశరుడు చాలా గొప్పవాడు అవడం వల్ల పరాశర గోత్రం విభజింపబడింది. మళ్ళీ అక్కడ గోత్రాలు అలా విభజింపబడ్డాయి. ఎంత గొప్పవాడు ఆ పరాశరుడు! పట్టపగలు సూర్యుడిలో వెలిగిపోతాడు. ఆయన ఎప్పుడు చూసినా ఆయన నడుస్తూ ఉంటే సూర్యకాంతి వంటి కాంతి వస్తూ ఉంటుంది. ఇప్పటికి కూడా పరాశర గోత్రుల యొక్క కాంతి అలాగే ఉంటుందండి. అందుకే విశ్వనాథ్ గారు చూస్తే సూర్యుడు చూసినట్టే అనిపిస్తూ ఉంటుంది మనకు, అవునా? ఆ గోత్రం, ఆ శక్తి అటువంటిది. మరి ఆ వంశంలో మహానుభావులు శాశ్వత మిత్రులు లాంటి వాళ్ళు పుడతారు, కానీ సామాన్యులు పుడతారా అని నేను అనలేదు. వ్యాసుడు భవిష్య పురాణంలో చెప్పాడు. సరే, ఈ పరాశరులు వారు పడవ ఎక్కడానికి వచ్చాడు, యువతల నుంచి అవతలకి వెళ్ళడానికి. ఈ సత్యవతి గారు పడవలో కూర్చున్నది, తెడ్డేసింది. 1-2 అడుగులు పడవ కదిలిందో లేదో, పరమనిష్టాగరిష్ఠుడు, మాట వరసకి కూడా స్త్రీ సాంగత్యం ఇష్టపడని పరాశరుడు ఆవిడను చూసి మోహం పొందాడు. అదే సృష్టి యొక్క రహస్యం అంటే. అప్పుడు, అమ్మాయి నాకు నీ మీద కోరిక ఉన్నది అంటే, స్వామి మీరు మహానుభావులు, నేను చేపలు పట్టుకునేదాన్ని, నా శరీరం అంతా దుర్వాసన కదా అంటే, నా తపస్సు యొక్క మహిమ చూడు, నిన్ను ఇప్పుడే ఈ క్షణంలోనే సువాసన కలిగిన స్త్రీగా మారుస్తాను అని చేత్తో నిమిరెట్ట. అప్పటిదాకా 8 మైళ్ళు ఆవిడ శరీరం నుంచి చేపల వాసన వచ్చేది. ఈ క్షణం నుంచి మంచి సువాసన పరిమళం రావడం మొదలెట్టింది. మల్లె పువ్వుల కంటే, జవ్వాజి కంటే, పునుగు కంటే, కస్తూరి కంటే, అనేకములైన పుష్పరసాల కంటే ఆవిడ శరీరం నుంచి వచ్చే సువాసన ఇంకెక్కువ బాగున్నది. అప్పటి నుంచి మత్స్యగంధి కాస్త యోజన గంధి అయ్యింది. యోజనము అంటే 8 మైళ్ళు, 8 మైళ్ళు సువాసన కలిగినది అయ్యింది. ఆవిడ శరీరం అలా సువాసన వెదజల్లింది. ఆవిడకే ఆశ్చర్యం కలిగింది, మత్తెక్కిపోయింది ఆవిడ శరీర వాసన. ఇది పగలు కదండి అంది. పగలైతేనే యమునా నదీ తీరం అంతా నా తపశ్శక్తితో చీకటి చేస్తాను అని వెంటనే చెయ్యి ఒప్పగానే మంచు కురిసి ఆ ప్రాంతం కటికి చీకటి, ఎవరికి ఏం కనబడకుండా అయిపోయింది. ఇంకా మళ్ళీ ఏముంది ఆవిడ, మీ వల్ల నాకు కొడుకు పుడితే నన్ను అందరూ ఏమో పెళ్లి కాకుండానే కొడుకుని కన్నదని దెప్పుతారు కదండి అంటే, కొడుకుని కన్నా నువ్వు కన్యగానే ఉంటావు, నిన్ను శంతన మహారాజు పెళ్లి చేసుకుంటాడు, ఆ వంశాన్ని కూడా ఉద్ధరిస్తావు అన్నాడు. అలా అని తాత్కాలిక వివాహం చేసుకొని వెంటనే ఆవిడికి సంతానం ప్రసాదించాడు. ఇదంతా కేవలం ఒక గడియ లోపల జరిగిపోయిందిట. అలా వెంటనే ఆయన వల్ల ఒక కొడుకు పుట్టాడు. సద్యోగర్భము అంటారు దాన్ని. సద్యోగర్భం అంటే తక్షణమే గర్భం ధరించి పిల్లవాడిని కనుట. యమునా నది తీరములో కుమారుడు పుట్టాడు. తీరమును ద్వీపము అంటారు. యమునా ద్వీపంలో పుట్టడం వల్ల ఆయనకి ద్వైపాయనుడు, ద్వీపంలో పుట్టడం వల్ల ఏమన్నారు ఆయన్ని ద్వైపాయనుడు అన్నారు. శ్రీమన్నారాయణుడు తన అంశతో ఈ పరాశరుడి ద్వారా సత్యవతీ గర్భంలో ప్రవేశించి నల్లని శరీరంతో పుట్టుకొచ్చాడు. మంచి పొడుగైన శరీరముతో, ఎర్రని జటాజూటాలతో, రుద్రాక్షలతో, అద్భుతమైన చెవుల కుండలములతో, దండ కమండలములతో, నల్లని జింక చర్మం ధరించి పుట్టుకొచ్చాడు ఆయన. ఎంత పొడుగున్నాడు ఆయన, మద్ది చెట్టు అంత పొడుగున్నాడు అని రాశారు. ప్రాంసు పయోద నీలతను భాషులు ఉజ్వల దండధారు పింగాంసు జటాచ్చటాభరణు ఆగమ పుంజ పదార్థతత్వ నిస్సంశయకారు కృష్ణ మృగ చర్మ కృతాంబర కృత్యు భారతీ వంశ వివర్ధను
త్రిదశ వందితు సాత్యవతే యుగొల్చెదన్ అని తిక్కన గారు రాసిన పద్యం అండో ఇది. తెలియక పోతన గారిది అనుకుంటారు. పోతన గారి భాగవతంలో చేరుస్తున్నారు మన వాళ్ళు తెలియక. ఈ పద్యం మహాభారతం భీష్మ పర్వంలోని పద్యం. భారతంలో భీష్మ పర్వంలోని అద్భుతమైన పద్యం. మహానుభావుడు తిక్కన గారు కవిత్రయంలో ద్వితీయుడు, కవిత్వంలో అద్వితీయుడు. అటువంటి ఆయన రాశాడు. అందుకే ఆయనకి కవి బ్రహ్మ అని బిరుదు. ఎలా ఉన్నట్ట వ్యాసుడు? ప్రాంసు అంటే పొడుగ్గా ఉన్నాడు. పయోద నీలతను భాషలు. పయోదము అంటే వర్షాకాలపు మేఘం. వర్షాకాలంలో మబ్బు ఎంత నీలంగా ఉంటుందో అంత నీలమైన శరీరము కలిగిన వాడు. ఇంకా ఆయన చేతిలో దండం ఉన్నది. చూసారా, సన్యాసుల చేతిలో త్రిదండం ఉంటుందే, అలాంటి ఒక దండం ధరించాడు. ఇంకా జడలలో ఉన్నాయి. పింగాంసు జటాఛటాభరణు, పింగళ వర్ణంలో ఉన్నాయి. అంటే ఒక రకమైన ఎరుపు. అప్పుడే పుట్టిన చిగురుటాకులు ఎలా ఉంటాయి, రాగి తోమితే ఎలా ఉంటుంది, అటువంటి ఎర్రనైన అందమైన జటా జోటాలు ధరించాడు. ఆ మహాత్ముడు ఇంకా ఎటువంటి వాడు? ఆగమపుంజ పదార్థతత్వ నిస్సంశయకారు. ఆగమములు అంటే వేదములు. వేదములు అప్పట్లో పుంజము అన్నారు, పెద్ద సమూహం అన్నమాట. వేదములు ఎన్నో లెక్క పెట్టలేరండి. అనంతావై వేదాహ అని వేదములే చెబుతున్నాయి. వేదములు అనంతములు. ఈ వేదములను ఎలా మొదలెట్టాలి, ఎలా ఆపాలి, ఎక్కడి నుంచి చదవాలి, ఎలా అర్థం చెప్పాలి, ఇది అప్పట్లో పండితులకి తప్ప ఇతరులకి తెలిసేది కాదు. అందుకని ఆయన ఏం చేశాడు? ఈ వేదములలో ఉన్న సందేహములు తొలగించి వాటిని 4గా విభజించి ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదం అని పేర్లు పెట్టి ఋగ్వేదాన్ని పైలుడు అనే శిష్యుడికి ఇచ్చాడు, యజుర్వేదాన్ని వైశంపాయనుడికి ఇచ్చాడు, సామవేదాన్ని జైమిని మహర్షికి ఇచ్చాడు, సుమంతుడికి అధర్వణ వేదం ఇచ్చాడు. అందుకే తుది అధర్వము సుమంతుడు పఠించే. సుమంతుడు అధర్వణ వేదాన్ని స్వీకరించాడు. ఇలా 4 వేదాలని విభజించి వాటిల్లో ఉన్న సందేహాలు తొలగించినవాడు. అందుకని ఏమన్నారు? ఆగమపుంజ పదార్థ తత్వ నిస్సంశయకారుడు, సందేహాలు తొలగించినవాడు. ఇంకా బట్టలుగా ఏం కట్టుకున్నాడు? మనలాగా ఈ ఏదో నూలుతో తయారు చేసినవో లేకపోతే పట్టు వస్త్రాలు ధరించలేదు. కృష్ణ మృగ చర్మ కృతాంబర కృత్యు. మృగము అంటే జింక, కృష్ణ మృగము అంటే నల్ల జింక. నల్ల జింక చర్మమును వస్త్రముగా ధరించినవాడు, వస్త్రముగా చేసుకున్నవాడు. భారతీ వంశ వివర్ధనుడు. భారత వంశం ఆయన వల్లే నిలబడింది. అనగా ఏమిటి? విచిత్ర వీరుడు చచ్చాడు, చస్తే ఏమైంది? అంబికకి అంబాలికకి పిల్లలు ఆయన ద్వారా పుట్టారు. ఆ రకంగా భారతీ వంశమును పెంచాడు, తిరిగి భారత వంశాన్ని నిలబెట్టాడు. ఇక్కడే ఉంది తిక్కన గారి గొప్పతనం. భారతీ వంశ వివర్ధనుడు అంటే భరత వంశములో పాండురాజు, ధృతరాష్ట్రుడు, విదురుడు మొదలైన వాళ్ళని కని ఆ వంశాన్ని అభివృద్ధి చేశాడని ఒక అర్థం. అసలు సరస్వతీ వంశమును పెంచినవాడు ఆయనే. ఆయన లేకపోతే ఈ సరస్వతి లేదు అంటే పురాణములు లేవు, వేద విభజన లేదు, మనంతా గిజగిజలాడిపోయేవాళ్ళం. మన ధర్మ సందేహాలన్నీ బ్రహ్మసూత్రాల ద్వారా తొలగించినవాడు. తద్వారా సరస్వతీ వంశమును పెంచాడు. పద్మాకర్ గారు లాంటి వాడిని లోకానికి ఇచ్చాడు. అటువంటి ఆయన త్రిదశ వందితు, దేవతల చేత కూడా నమస్కారాలు అందుకున్నాడు. ఆయన దేవతలు ఆయనకు నమస్కరించారు. అటువంటి సాత్యవతేయుకొల్చెదన్, ఆయన దేవతల చేత కూడా నమస్కారాలు ఎలా పొందాడని మీకు అనుమానం రావచ్చు. భాగవతంలో 9వ స్కంధంలో యయాతి చరిత్ర ఉంటుంది. 9వ స్కంధంలో 19వ అధ్యాయం. ఎన్నో అధ్యాయం? 19. అందులో యయాతి చరిత్ర మన స్వామివారు వ్యాసుల వారు రాశారు. రాసి ఏమన్నాడు ఆయన? మాత్రా శస్త్ర దుహిత్రావా, తల్లితో అయినా, అత్తతో అయినా, కూతురుతో అయినా, కోడలతో అయినా యుక్త వయస్సు వచ్చాక మీదబడి కౌగిలించుకుంటూ ఒకే పక్కన పడుకోవద్దు. పడుకుంటే దుర్బుద్ధి పుట్టి ఏమైపోతావో తెలియదు. అందుకే అంత జాగ్రత్త పడ్డారు ఆ రోజుల్లో. ఒక వయస్సు వచ్చాక కన్న కూతురుతో కూడా అనవసరంగా ఎక్కువగా కౌగిలింతలు పెట్టుకోవద్దన్నాడు వాడు. దరిద్రపు మానవులు కదా, ఎప్పుడే బుద్ధి పుడుతుందో ఇప్పుడు మీరు చూస్తున్నారుగా. అలాంటి చండాలపు పిలుగులు దొరుకుతున్నారా లేదా? అందుకని ముందే జాగ్రత్తగా
రాత్రిపూట ఒకే ఆసనం మీద నవివిక్తాసనేసేయేత్ అంటే ఒకే ఆసనం మీద పడుకోవద్దు. కారణం బలవాన్ ఇంద్రియగ్రామో విద్వాంసమపి కరషతి. ఇంద్రియములు బలమైనవి, పండితులను కూడా ఒక్కొక్కప్పుడు బుట్టలో వేసుకుంటాయి, వాళ్ళని కూడా ఆకర్షిస్తాయి, పండితులు కూడా పాడైపోతూ ఉంటారు, అందుకని జాగ్రత్తగా ఉండు అన్నాడు. ఇది రాస్తున్న సమయంలో నారదుడు అక్కడికి వచ్చాడు. వచ్చి ఏమన్నాడు, అంతా బాగుందయ్యా వ్యాస, ఈ బలవానింద్రియగ్రామో విద్వాంసమపి కరషతి అన్న చోట మాత్రం నాకు నచ్చలేదు. ఇంద్రియములు ప్రమాదకరమైనవే, బలమైనవే, కానీ విద్వాంసుల్ని మాత్రం అవి లొంగ తీసుకోలేవు, పామరుల్ని పట్టుకుంటాయి. చదువురాని పనికిమాలినాడు ఎవడో ఏదో దరిద్ర మతం వాళ్ళు ఉంటారు, వాళ్ళు కూతురు వెంట పడతారట, అటువంటి దరిద్రులు ఉండొచ్చేమో, కానీ పండితులు మాత్రం బొట్లో పడరు. ఆడవాళ్ళు అలా సైగ చేసినంత మాత్రం చేతనే తమను తాము మరిచిపోయేవాడు పండితుడు ఎలా అవుతాడు? కాబట్టి ఇక్కడ నువ్వు చిన్న మార్పు చెయ్యి, బలవాన్ ఇంద్రియగ్రామో విద్వాంసం నాపకరషతి అని మార్చు అన్నాడు. ఏమనయ్యా, విష్ణువు రాయమన్నాడు, రాశాను, అయినా నువ్వు గురువువి, నువ్వే చెప్పావు భారతం రాయమని, నువ్వు మార్చమంటే మార్చడానికి అభ్యంతరం లేదు, ఒక్క పూట ఈ రాత్రి ఆశ్రమంలో పడుకుని రేపు ఉదయం మార్చమంటే మాత్రం మారుస్తాను, ఈరోజు మార్చను అన్నట్ట. సరేలే, ఈ రాత్రికి పడుకుని రేపు పొద్దునే నీ చేత ఆ శ్లోకం మార్పించి పెడతాను అని నారదుల వారు వ్యాసాశ్రమంలో బదరీలో, రేపు మనం పెడుతున్నాంగా మళ్ళీ 25లో బదరీలో ఆ వ్యాసగుహ ఉందే, ఆ వ్యాసగుహలో పడుకున్నాడు. ఎంత అద్భుతమైనదండి ఆ గుహ, జీవితంలో ఒక్కసారైనా చూడాలరా. వ్యాసగుహ, గణేశ గుహ, నారద గుహ అవన్నీ చూసి సరస్వతీ నదిలో స్నానం చేస్తే వాడికి పునర్జన్మ రాదు, రమ్మంటే రాదు, నమ్మిని వెళ్ళిన వాళ్ళకి. ఆ వ్యాసగుహలో పడుకున్నాడు. అర్ధరాత్రి అయ్యింది. అర్ధరాత్రి వేళ హఠాత్తుగా నారదుడికి మెలకు వచ్చింది. కారణం, ఎవరో గాజుల గలగలలు, కాలి గజ్జెలు వినిపించారు. కళ్ళు విప్పి చూస్తే ఎదురుగుండా ఒక పరమ సుందరి కనపడింది. ఏమి సౌందర్యం, ఏమి సౌందర్యం! నారదుడు అంతటి వాడు వ్యామోహంలో పడిపోయి సుందరి అని మీదపడి ఒకసారి కౌగిలించుకున్నాడు. తీరా కౌగిలించుకుని కళ్ళు మూసుకుని తన్మయత్వంతో ఆ ముఖం తడువుతూ ఉంటే చేతికి గరుకుగా గుచ్చుకుంది ఏదో. ఏమిటో చూస్తే ఎదురుగుండా వ్యాసుడు, గడ్డాలు మేసాలును. అంటే వ్యాసుడే ఆ సుందరి రూపంలో వచ్చాడు, ఈయన మీద పడ్డాడు. పడగానే వెళ్ళి వ్యాసుడయ్యాడు. ఆ గడ్డాలు గుచ్చుకోగానే కళ్ళు విప్పి చూసి సిగ్గుబడి వదిలేశాట. గురువుగారు, నారద మహర్షి శ్లోకం మార్చమంటారా అన్నట్టు వ్యాసుడు, వద్దులే అలా ఉంచేయి అన్నాడు ఆయన, అని మాయమైపోయాడు. అంటే గురువుగారు దేవరిషి చేత కూడా ప్రశంసింపబడ్డాడు, అందుకు చెబుతున్నాను ఈ మాట. అందుకని ఏమన్నాడు తిక్కన గారు, త్రిదశ వందితు, దేవతల చేత కూడా నమస్కారాలు అందుకుని సాత్యవతేయుగొల్చెదన్, సత్యవతీ పుత్రుణ్ణి కొలుస్తున్నాను. ఇప్పుడు అర్థమైందా మీకు? మన పుట్టుక ఎక్కడి నుంచి వచ్చిందో అక్కర్లా, మన శక్తి గొప్పదై ఉండాలి. ఎక్కడి చేపలు పట్టుకునే ఒక సామాన్యమైన వంశంలో పుట్టిన ఆవిడ, అటువంటి ఆవిడ మనందరికీ గురువైన ఆషాఢ పూర్ణిమ నాడు పుట్టి గురు పూర్ణిమ అనే ఒక పుణ్యతిథినిచ్చిన, అష్టాదశ పురాణములు, మహాభారతం, బ్రహ్మసూత్రాలు ఇచ్చిన, వేదములు విభజించిన కృష్ణద్వైపాయనుండి అందించింది ఆ మహాత్మురాలు. కాబట్టి ఈసారి గుర్తుపెట్టుకోండి, ఎవరికి కులంతో సంబంధం లేదు. మీరు తలుచుకుంటే ఎంత వాళ్ళైనా అవ్వగలుగుతారు, ఎటువంటి పిల్లలనైనా లోకానికి అందించగలుగుతారు. మీలో శక్తి ఉండాలి. పరాశరుడు వెళ్ళిపోయాడు. సత్యవతి, నాయన ఇంతటి మహానుభావుడు పుట్టావు, అయినా నేను ఇంకా ఈ భూలోకంలో ఇక్కడే కూర్చుంటూ సంసారంలో పడి ఉండనా అంటే, ఏం కంగారు పడక తల్లి, భవిష్యత్తులో నువ్వు శంతన మహారాజు పత్ని అవుతావు, ఆ తర్వాత నీకు నేను మోక్ష మార్గాన్ని ఉపదేశిస్తాను, అందాక నన్ను తలుచుకుంటూ ఉండు. ఎక్కడున్నా నాయన వ్యాస అని నువ్వు పిలిచినంత మాత్రం చేతనే ఆ పిలుపు నా చెవికి వస్తుంది. ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకున్నవాడు మళ్ళీ స్విచ్ ఆన్ చేయకపోతే ఫోన్లు పనికిరావు. కానీ నేను అలా కాదు, మా అమ్మ ఎప్పుడు పిలిచినా స్విచ్ ఆన్లోనే ఉంచుకుంటాను. ఎక్కడున్నా వస్తాను, వచ్చి నీకు సేవ చేసి వెడతాను అని తల్లికి అభయం ఇచ్చి తక్షణం వెళ్ళిపోయాడు ఆయన తపస్సు చేసుకోవడానికి. ఆ మహానుభావుడి శక్తి అటువంటిది, పిలిస్తే వచ్చేవాట. ఆయన అలా వెళ్ళగానే ఆ తర్వాత మళ్ళీ సత్యవతి తిరిగి తన పనిలో ప్రవేశించింది. తర్వాత కొంతకాలానికి శంతన మహారాజు గారు పెళ్లి చేసుకున్నాక విచిత్ర వీర్యుడు, చిత్రాంగదుడు పుట్టారు. చిత్రాంగదుడు చచ్చాడు, విచిత్ర వీర్యుడు కూడా మధ్యలో పోయాడు. చివరికి మళ్ళీ అంబిక అంబాలికలకి ధృతరాష్ట్రుడిని, పాండురాజుని, వాళ్ళ దాసికేమో విదురుణ్ణి ప్రసాదించాడు తన తపశ్శక్తితో వ్యాసుడు. ఆ తర్వాత తల్లి దగ్గరకు వచ్చి
అమ్మ ఇది పరమదరిద్రుడు ఈ ధృతరాష్ట్రుడు చెప్పేశాడు ఆయన. వాడు నా కొడుకే అవడానికి, అంటే నా మహిమలో పుట్టినవాడే. అయినా ఈ ధృతరాష్ట్రుడికి పుట్టే కొడుకులు పాపిష్టి వాళ్ళు అవుతారు. అప్పుడు నువ్వు చూసి తట్టుకోలేవు. ఎంతకాలం ఈ దరిద్రపు సంసారంలో ఎన్నాళ్ళు మొగుడు పెళ్ళాలిద్దరూ అలా ఇంట్లో పడి ఉండడం కంటే పద్మాకరి గారితో తీర్థయాత్రలకు వెళితే తరిస్తారు. ఆయన ఇంకా ఇప్పట్లో రాడు గనక నేను చెప్పిన మాట విను, అడవికి పో అన్నాడు ఆయన. భారతంలో నన్నయ్య గారు ఆదిపర్వంలో అద్భుతమైన పద్యం రాశాడు ఇక్కడ. మతి తల్లపగ సంసారం బతి చెంచలము, మతి తలపగా సంసారం బతి చెల్లము, ఎండమావులట్టుల సంపత్ ప్రతతులు అతి చెంచలంబులు, గతకాలము మేలు వచ్చు కాలము కంటే. అమ్మా సత్యవతి, ఈ సంసారంలో ఇక నీవు ఉండవద్దు. ఈ సంసారం అతి చంచలము, ఎప్పుడూ నిలకడగా ఉండదు. మన సంపదలు నిలకడగా ఉండవు, ఆయువు నిలకడగా ఉండదు, ఆరోగ్యం నిలకడగా ఉండదు, యవ్వనం నిలకడగా ఉండదు. కళ్ళు మూస్తెరిచేలోపు కాలం వెళ్ళిపోతుంది కదా. నిన్న మొన్నటిదాకా ఇంత పిల్లలుగా ఉన్నాం, ఇప్పుడు చూడండి ఎలా అయిపోతున్నాం. కాళ్ళు పని చెయ్యవు, కళ్ళు పని చెయ్యవు, కళ్ళదోడు లేకపోతే ఉండదు, కింద కూర్చోలేము, పర్వతాల్లో శరీరాలు అయిపోతూ ఉంటాయి, శరీరంలో షుగర్ ఫ్యాక్టరీ వస్తూ ఉంటుంది, బీపీలు వస్తూ ఉంటాయి, రోగాలు వస్తూ ఉంటాయి. అందుకని ఏమన్నాడు అనమాట, ఈ సంసారం అతి చంచలము అన్నాడు అనమాట. ఎప్పుడు స్థిరముగా ఉండకుండా ఉంటుంది. ఇంకా సంపదలు ఎటువంటివి, ఎండమావులట్టుల ప్రతతులు అతి క్షణికంబులు. ఈ సంపదలు కూడా క్షణికములు, పైగా ఉత్తి క్షణికాలు కదట. ఇందాక అతి, ఇప్పుడు అతి అన్నాడు. అతి క్షణికములు. నిన్న వరకు కోటీశ్వరుడు, ఇవాళ బికారి అయిపోతాడు. నిన్నటి వరకు ఉద్యోగం ఉంటుంది, రేపటి నుంచి స్కూల్కి రావద్దంటాడు వాడు. ఏమవుతుందో తెలియదు మనకి. ఆ క్షణంలోనే ఉద్యోగాలు పోతాయి, ఆ క్షణంలోనే సంపదలు పోతూ ఉంటాయి. చిట్ట చివరి మాట ఏమిటో తెలుసా, గతకాలము మేలు వచ్చు కాలము కంటెన్. గడిచిపోయిన రోజులే మంచివి రాబోయే కాలం కంటే. నాకు ఇక్కడ ఎంత ఆశ్చర్యం కలుగుతుందంటే, సంస్కృతంలో వేదవ్యాసులు వారు ఏమన్నారు, పృథివీ గత యౌవన అంటే భూమి గతించిపోయిన యౌవనము కలది, భూమి యొక్క యౌవనం పోయింది అన్నాడు. భూమికి యౌవనం పోవడం అంటే మీకేమర్థమవుతుంది అంటే, అర్థం ఏంటనమాట, గడిచిన రోజులు రాబోయే రోజుల కంటే మంచివి. ఇది ట్రాన్స్లేషన్ అంటే. అందుకని నన్నయ్య గారిని ఆదికవి అన్నారు. ఎంత గొప్పవాడండి ఆయన. దానికి అంతకంటే అందంగా శబ్దానికి అర్థం చెప్పలేం మనం. పృథివీ గత యౌవన అంటే గతకాలము మేలు వచ్చు కాలము కంటే. కాబట్టి నువ్వు ఇక్కడ ఉండద్దు. ఈ ధృతరాష్ట్రుడు ఎన్నో ఏళ్ళు జీవించి ఏడుస్తూ కుళ్ళి కుళ్ళి చస్తాడు, నువ్వు అది చూడలేవు అనగానే వెంటనే ఆవిడ ఏం చేసింది, నాయన భీష్మ ఇక నేను వెళ్ళిపోతున్నానని భీష్ముడికి టాటా చెప్పేసి తన కోడళ్ళు అంబికా అంబాలికని వెంట పెట్టుకొని వెంటనే అడవికి వెళ్ళిపోయింది. పరమ పవిత్రమైన హిమవదరణ్యాలకు వెళ్ళింది. హిమాలయ పర్వతాల్లో కేదారం దగ్గర బదరీ దగ్గర ఉన్న అరణ్యాలని హిమాలయారణ్యాలంటారు. అక్కడికి వెళ్ళి 3 ఏళ్ళు తపస్సు చేయగానే ఈ సత్యవతి శరీరం విడిచిపెట్టి అచ్చోదగా అప్సరసగా మారిపోయింది, పితృదేవతల కూతురుగా మారిపోయింది. అంబికా అంబాలికలు శరీరం విడిచిపెట్టి స్వర్గానికి వెళ్ళిపోయారు. ఈ చరిత్ర పితృదేవతల పుత్రిక అయిన అచ్చోద యొక్క చరిత్ర. ఈ కథని భక్తి శ్రద్ధలతో విన్నటువంటి వాళ్ళు సంసారంలో ఉన్న నీచమైన బంధాలలో నుంచి బయటపడతారు, దుఃఖాల నుంచి విముక్తి పొందుతారు, ఆనందాన్ని పొందుతారు. మనస్సుకు అశాంతి కలిగినప్పుడు ఈ కథను గుర్తుకు తెచ్చుకుంటే ఆ అశాంతి తొలగి ప్రశాంతి లభిస్తుంది. గోవింద. ఇప్పుడు ఏమంటున్నాడు మళ్ళీ భీష్ముడు, చాలా అద్భుతమైన కథ చెప్పావు, నా కళ్ళు చెమరుస్తున్నాయి. ఎందుకంటే భీష్ముడికి వాళ్ళ అమ్మే కదండి, శంతనుడు తండ్రి కదా. కాబట్టి శంతనుడి భార్య ఏమవుతుంది, తల్లే, పిన్ని అంటే తల్లి. ఆవిడ చరిత్ర విన్నాను, ఇదా ఆ తల్లి గొప్పతనం అని గ్రహించి ఇప్పుడు పితృదేవతలకి శ్రాద్ధం పెట్టే విధానం చెప్పు. పితృ రుణం తీర్చుకోకపోతే ఎవడైనా నాశనం పొందుతాడు. ఇవాళ కలియుగంలో చాలామందికి పిల్లలు పుట్టకపోవడానికి గల కారణం తల్లిదండ్రులకి తద్దినం పెట్టకపోవటం, ఆ పెట్టిన తద్దినం సరిగ్గా పెట్టకపోవటం, నియమాలు పాటించకపోవటం వల్లే వంశం సక్రమంగా ఉండడం లేదు.
తల్లిదండ్రులు పిల్లలకు దూరం అయిపోవడం, పిల్లలు తల్లిదండ్రులకు దూరం అయిపోవడానికి గల కారణం పితృదేవతల అనుగ్రహం లేకపోవటం. సంపదలు లేకపోతున్నాయంటే పితృదేవతా కటాక్షం లేకపోవటం. అసలు పిల్లలే పుట్టకుండా వాళ్ళ వంశం పాడైపోతుందంటే దానికి గల కారణం పితృదేవతా కటాక్షం లేకపోవటం. కాబట్టి పితృగణముల గురించి చెప్పమంటే అప్పుడు ఆయన చెప్పడం మొదలెట్టాడు. బ్రహ్మదేవుడు లోకశ్రేయస్సు కోసం పితృదేవతల్ని అందించాడు. ఈ పితృదేవతలు మనల్ని ఉద్ధరించాలంటే వాళ్ళ పేరు మీదుగా తరచుగా తర్పణాలు విడిచిపెట్టాలి. తర్పణాలు అందరూ విడిచిపెట్టచ్చండి. ఒక్క తద్దినం మాత్రం తండ్రి లేనివాడు మాత్రమే పెట్టాలి. తల్లి బతికుండి తండ్రి చచ్చిపోతే అటువంటి వాడు తద్దినములు పెట్టడానికి అర్హుడవుతాడు. కానీ తండ్రి బతికుండి తల్లి చచ్చిపోతే అప్పుడు వాడు పెట్టచ్చా పెట్టకూడదా అంటే పురోహితుని సహకారంతో పెట్టాలి, తను ఒక్కడే పెట్టకూడదట. బ్రహ్మగారి సహకారం కూడా తీసుకోవాలి. అప్పుడు తను ఒక్కడే విడిగా పెట్టకూడదు, మంత్రం వచ్చినప్పటికీ కూడా. ఇప్పుడు చెబుతున్నాను విను. ఏది పితృకార్యములలో శ్రేష్టం, ఏది అశ్రేష్టం, ఈ ఘట్టం అందరూ వినండి. ఇది విన్నంత మాత్రం చేత పితృదేవతల యొక్క అనుగ్రహం కలుగుతుంది మనకి. అదేమిటి? ఒకటి, భోజనం పెట్టేటప్పుడు పితృదేవతలకి వెండి అంటే బాగా ఇష్టం. వెండి కంచాల్లో కానీ, వెండి పళ్ళాలు కానీ, వెండి పంచపాత్రలు, వెండి ఉద్ధరణలు ఇవి ఎక్కువగా పితృ కార్యక్రమంలో వాడండి. అందుకే సుస్పష్టంగా 1-2 సార్లు చెప్పాడు. సర్వేషాం రాజతం పాత్రం అథవా రాజతాన్వితం. రాజతము అంటే రజతముతో చెయ్యబడినది, వెండితో చెయ్యబడినది. సకల పితృదేవతలకి వెండి అంటే ఇష్టం అన్నమాట. మార్కండేయ పురాణంలో మీకు ఇదివరకు చెప్పాను ఇదే మాట. రజత దర్శనంబు రజత కీర్తనమును రజత స్పర్శనంబు. రజతాన్ని పొగడ్డం, రజతాన్ని దానం చేయటం, రజతం వాడడం ఇవన్నీ కూడా పితృకార్యములలో శ్రేష్టములు. ఒకవేళ వెండి లేకపోతే అరిటాకులు చాలా మంచివటండి. మళ్ళీ ఇక్కడ సుస్పష్టంగా చెప్పాడు, అరిటాకు చాలా మంచిది. అరిటాకులో భోజనం పెట్టండి. చెప్పేటప్పుడు ఏమనాలట? రజతమయమిదం పాత్రం. అరిటాకునే వెండి పాత్ర అని చెప్పాలి. అందుకే కలియుగంలో వెండి కంచాల్లో పెట్టకుండా ఏం చేస్తున్నారు? అరిటాకులో పెడుతున్నప్పుడు ఈ మంత్రం చెబుతారు, రజతమయమిదం పాత్రం అని బ్రహ్మగారు ఆ మంత్రం చెబుతారు. ఇక ఎప్పుడు భోజనమునకు ఎక్కువ మందిని పిలవకూడదుగా భోక్తల్ని. 5గురిని దాటకూడదు, కనీసం 2 ఉండాలి. ఒకరేమో పితృస్థానంలో, ఒకరు విశ్వేదేవతా స్థానంలో ఉంటారు. తద్దినం పెట్టేవాడికి తెలుస్తుంది అనమాట. భోజనానికి పిలిచే భోక్తల్లో మినిమం ఒకడెవడో పితృస్థానం, ఒకడు భోక్త. క్షేత్రములలో ఆ నియమం లేదు. ఇప్పుడు రేపు ద్వారక కడుతున్నారు, అక్కడ మీరు పితృ కార్యక్రమం చేస్తున్నప్పుడు ఇక భోక్తలు అక్కర్లేదు, ఏం అక్కర్లేదు, అక్కడ ఎలా అయినా చేయొచ్చు. కానీ ఇంట్లో ఈ తండ్రికో తల్లికో శ్రాద్ధం పెడుతున్నప్పుడు మాత్రం కనీసం 2 ఉండాలి, 5గురు దాటకూడదట. మళ్ళీ ఒకవేళ 5గురిని పెట్టుకోగలిగితే విశ్వేదేవతల స్థానంలో 3, పితృదేవతల స్థానంలో 2 పెట్టుకుంటే మంచిది. అగ్నిహోత్రం చెయ్యాలి. పితృ కార్యక్రమాల్లో కూడా యజ్ఞం చేస్తారు. తెలుసుగా, పళ్ళెంలో నిప్పులు పెట్టి అందులో యజ్ఞం చేస్తారు. సృక్కుశ్రవల బదులుగా అరిటాకులతోటి సృక్కుశ్రవలు తయారు చేస్తారు. ఒకవేళ ఏ క్షేత్రంలో అయినా పిండ ప్రదానం చేస్తున్నప్పుడు అగ్ని లేకపోతే అప్పుడు ఏం చేయాలి? అప్పుట ఓ బ్రాహ్మణుడిని పిలిచి ఆ బ్రాహ్మణుడి అరిచేతిలో ఈ నెయ్యి పోసేస్తే లేదా జలం పోస్తే అది యజ్ఞంతో సమానం అవుతుంది. అందుకని ఏం చేస్తారన్నమాట, చేతిలో నీళ్లు పోయించుకుంటారు. ఆ చేతిలో నీళ్లు పోయించుకోవడం కూడా క్షేత్రాలలో అగ్నిహోత్రములో నెయ్యి పోసి వ్రేల్చడంతో సమానం. ఒకవేళ బ్రాహ్మణుడు కూడా దొరకకపోతే, ఒకవేళ మనం అగ్నికార్యం చేయాలనుకుంటే గుర్రం దొరికితే గుర్రం చెవిలో ఓం అంటే చాలు, గోశాలలో ఓం అంటే చాలు, లేదా శివాలయంలో స్వధాపూర్వకంగా చెయ్యాలి. స్వధేయం అంటున్నారే, అలా అనుకుంటే చాలు. ఇవేమీ లేకపోతే అప్పుడు సూర్యుడికి ఒక నమస్కారం చేసుకోవాలి. పితృదేవతలకి దక్షిణం దిక్కంటే చాలా ఇష్టం. అందుకే ఈ కార్యక్రమాలన్నీ దక్షిణం దిక్కుకేసి తిరిగి చెయ్యాలి. ప్రాచీనావితిగా అంటే ఈ యజ్ఞాన్ని ఇప్పుడున్నటువంటి సవ్యం ఎడమ చేతి మీద ఉన్నదాన్ని అపసవ్యం చేసుకుని నువ్వులు నీళ్లతో విడిచిపెట్టాలి. అదే విశ్వదేవతలకు మాత్రం మళ్ళీ యథాప్రకారంగా సవ్యంగానే ఇవ్వాలి. తర్పణాలు ఇచ్చేటప్పుడు నువ్వులు నీళ్లు సమృద్ధిగా ఉండాలట. నువ్వులు ఎంత ఎక్కువగా నల్ల నువ్వులు ఉంటే దేవతలకు అంత ఆనందం కలుగుతుంది. పూర్వకాలంలో ఖడ్గమృగ మాంసంతో పెట్టేవారు, కానీ కలియుగంలో అది నిషేధం కనుక దాని బదులుగా
పితృ కార్యక్రమాల్లో భోజనాల్లో శ్యామాక ధాన్యం, శ్యామాకములని ఒక ధాన్యం ఉండేది. ఆ ధాన్యం ఇప్పుడు దొరకట్లేదు. ఇప్పుడు ఏదో దొరికిందంతా పెట్టడమే లేండి. బియ్యము, యవలు, నేవార ధాన్యం, పెసరపప్పు, చామదుంపలు చాలా ఇష్టం అంటే పితృదేవతలకు. అందుకే ఎప్పుడు కూడా చామదుంపల యొక్క కూర చేస్తారు. ఎప్పుడు కలగలుపు కూర ఉండకూడదు పితృదేవతలకి. అనగా ఉత్తప్పుడు మనం కందాబచ్చలి వండుతాం, కానీ ఈ రోజున కందాబచ్చలి, నీ బొందాబచ్చలి వండకూడదు. ఆ పూట విడిగానే వండాలి. కంద వండితే లేదా చామదుంపలు వండితే విడిగా వండాలి. ఏ కూర అయినా విడివిడిగా ఉండవలసిందే. బెండకాయ వండితే అందులో ఇంకో దాన్ని నీ మొహం వండాన్ని కలపకండి, రెండు విడివిడిగానే ఉండాలి. కలగలుపు కూర, సాంబారు లాంటివి పెట్టకూడదు. అందుకే చారు పెడతారు, అర్థమైంది మీకు ఈ రోజున. అందులో ఏ కలగలుపు ఉండదు కనుక. చెరుకు రసం పితృదేవతలకు చాలా ఇష్టంట. అందుకని పితృదేవతల పేరుతో ఈ భోక్తలకు అన్నం పెడుతున్నప్పుడు గ్లాసులో పక్కన చెరుకు రసం పోసి వాళ్ళ చేత తాగిస్తే ఇక ఆ శ్రాద్ధం అక్షయ శ్రాద్ధం అయిపోతుంది. తెల్లని పువ్వులంటే ఇష్టం వారికి. అందుకే తెల్లని మల్లె పువ్వులు లాంటివి కానీ లేదా అక్షతలు కూడా తెల్లగా కానీ వాడాలి. అందుకే పసుపు కలపరు ఆ రోజున. బియ్యంలో ఏం చేస్తారు? పసుపు కలపకుండా తెల్లని అక్షతలతోటే కార్యక్రమం చేస్తారు. పళ్ళు తెల్లగా ఉంటే ఆయనకి చాలా ఇష్టం అంటే పితృదేవతలకి, అలాంటివి పెట్టాలి. దర్భలు, మినుములు ఇవి తప్పక వండి తినాలి. అసలు దర్భ లేకుండా, మినుము లేకుండా పితృకార్యం చేయకూడదు. ఆవు పాలే వాడాలి. ఆవు పాలలో నుంచి వచ్చిన నెయ్యే వాడాలి. ఈరోజు ఆవు పాలు తోడు పెట్టగా వచ్చిన పెరుగు గనక భోక్తలు తాము స్వీకరిస్తే మంచిది. తేనె వాడవచ్చు. తెల్లని బట్టలు మాత్రమే పితృదేవతలకు ఇష్టం. ఇంకా వద్దు అన్న పదార్థాలు కూడా చెబుతున్నాను మీరు. ఇది భీష్ముడికి పులస్తుడు చెబుతున్నాడు, అది మర్చిపోకూడదు మీరు. శ్రాద్ధే వర్జ్యాని యానిచ అంటే శ్రాద్ధమునందు విడిచిపెట్టవలసినవి. మసూరహ ఎట్టి పరిస్థితుల్లో మసూరములు పనికిరావు. మసూరములు అంటే చిన్న చిన్న యవల వంటి ధాన్యములు. రెండవది శనగలు పనికిరావు. ఎట్టి పరిస్థితుల్లో శనగలు వాడకూడదు. శనగలతో తయారు చేసినటువంటి బజ్జీలో లేకపోతే వడలో ఇవి పనికిరావు. ఆ తర్వాత రాజమాషములు పనికిరావు. కుళుత్తములు, ఉలవలు పనికిరావు. ఉలవలు అస్సలు వాడకూడదట ఈ పూట. చిన్న శనగలు పనికిరావు. మసూర ధాన్యములు, చిన్ని చిన్ని ధాన్యాలు ఇంతంత ఉంటాయండి ఆ గింజలో. జొన్నలు, అమ్మాయి బతికిపోయాం. సన్న జొన్నలు ఉంటాయే అటువంటివి పనికిరావు. ఇక తామర పువ్వుల్ని పొరపాటును కూడా పితృకార్యంలో వాడకూడదు. సుస్పష్టంగా ఒకటి రెండు చెప్పాడు. పద్మ అంటే తామర పువ్వులు, బిల్వ మారేడాకులు, అర్క జిల్లేడాకులు, దత్తోర ఉమ్మెత్తాకులు ఇవి పొరపాటు కూడా పితృదేవతలకి వాడరాదు, అది నిషిద్ధం. గొర్రెపాలు మేకపాలు పనికిరావు. అసలు గొర్రెపాలు పొరపాటును కూడా పెట్టకూడదట. గొర్రెలకి మేకలకు కూడా పాలు వస్తాయండి. ఆయన ఉండేవాడు మేకపాలు అని తెగదగేవాడు. పితృ కార్యక్రమాలకు నిషేధం, పొరపాటు కూడా పనికిరావు. కోద్రవం అంటే పరిగె అని ఒక ధాన్యం ఉంటుంది, అది పనికిరావు. తర్వాత వరణ అంటే కందిపప్పులు, కందులు పనికిరావు. కందులు వారు ఉత్తప్పుడు పనికి వస్తారు కానీ పితృ కార్యక్రమాలకు కందులు పనికిరావు కమ్మన్నారు. అంతే, పొరపాటు కూడా ఆ రోజున పనికిరాదు. సుస్పష్టముగా 1-2 సార్లు ఇవి ఇవ్వడానికి వెళ్ళలేదు. కోద్రవో దార వరణ కపిత్త మధుకాతసి. వరణములంటే కందులు, కపిత్తం అంటే వెలక్కాయ. వెలక్కాయ పచ్చడి పనికిరాదండోయ్. పచ్చి వెలక్కాయ నోట్లో పడిందంటే ఇదే కారణం. పితృ కార్యక్రమంలో వెలగ పచ్చడి చేయకూడదు. ఆపై మధుకము, కొర్రలు కూడా పనికిరావు. కొర్రలు అనే ఒక ధాన్యం ఉంది. అతసి అవిసెలకు సంబంధించిన గింజలు, నూనె పనికిరావు. అవిసె నూనెతో ఆ పూట పొరపాటున గారెలు చేశారా పితృదేవతల శాపానికి గురవుతారు. ఇక ఇంగువ పనికిరావు. అలసందెలు పనికిరావు. దోసకాయ పచ్చడి మాట వరసకు కూడా పనికిరాదు. ఆ మాట మార్కండేయ పురాణంలో మీకు ఇదివరలో కూడా చెప్పాను, అదే విషయం మళ్ళీ ఇక్కడ కూడా చెప్పాడనమాట. దోస, పలాండువు అంటే ఉల్లిపాయ ఇటువంటివి పనికిరావు. వెల్లుల్లిపాయ, లసునం పనికిరాదు. మిగతా రోజుల్లో మీ ఇష్టం వేసేసుకోండి, కానీ పితృ కార్యక్రమాల్లో మాత్రం ఆయేసర మధ్యాహ్నం పలావు చేసి అందులో ఉల్లిపాయ చట్నీ వేసుకు తింటే ఆ చట్నీ చేసుకున్న వాడిని చట్నీ చేసి పారేస్తారు యమకింకర్లు. ఆ తర్వాత వాడి బతుకు ప్యాట్నీ సెంటరీ. అందువల్ల ఇవి పనికిరావు.
పితృ కార్యక్రమాలకు వెళ్ళేటటువంటి వాళ్ళు కోపం ఉండకూడదట. శ్రాద్ధంలో భోక్తలుగా వచ్చేటటువంటి వాళ్ళు ఎటువంటి వాళ్ళు అయి ఉండాలి? అక్రోధన. అందుకే మంత్రంలో కూడా అక్రోధనయి అని చెప్పట్లా. శాంత పురుషులు, కోపం లేనటువంటి మహానుభావులు మీరు దొరికారు, వశిష్ఠుల వంటి, వామదేవుడి వంటి విశిష్టులు దొరికారు అని పలుకుతున్నామే. భోక్తలు అంత శాంతంగా ఉండాలి అంటే మీలాంటి పుణ్యాత్ములు ఉండాలన్నమాట అక్కడ. ఇంకా ఏం చెప్పారు? ఆ రోజు రాత్రి ప్రయాణం చేసినటువంటి వాళ్ళకి వంశంలో క్రమక్రమంగా అనారోగ్యాలు వస్తాయి. రాత్రిపూట ప్రయాణం పనికిరాదు. ఈ విషయం ఇప్పుడే చూసాం మేము కూడా. శ్రాద్ధకాలంలో రాత్రి ప్రయాణం నిషిద్ధము. కాబట్టి పగలు శ్రాద్ధం పెట్టి రాత్రి ఫ్లైట్లోనో ట్రైన్లోనో వెళ్ళిపోతే అది కూడా చాలా ప్రమాదం. దానికి ప్రాయశ్చిత్తంగా శతాధిక గాయత్రి జపం చేసుకోవాలి, తెలియక చేస్తే అన్నమాట. కోపం పనికిరాదు. తర్వాత తొందరగా చెయ్యమనకూడదట. కానీ 10 నిమిషాలు కానిచ్చి నేను వెళ్ళిపోవాలనకూడదట. అంచేత ఆ సమయంలో బ్రహ్మగారులు ఏది శ్రాద్ధం పెట్టించేటటువంటి వాళ్ళు అపరబ్రహ్మలు ఉంటారే, అటువంటి వాళ్ళ మీద కోపగిస్తే మొత్తం కార్యక్రమం అంతా పారైపోతుంది. ఏమండో ఇక్కడ ఒక మాట చెప్పాడుండో, ఈ కథ ఇప్పటిదాకా చెప్పింది విన్నారా మీరంతా? విన్నవాళ్ళు చేయొద్దండి. శ్రద్ధగా వింటేట ఏతద్ధి సర్వమాఖ్యాతం పితృవంశానుకీర్తనం పుణ్యం ఇస్తుంది. ఇంతవరకు చేసిన పాపాలు పోయి కొత్త పాపాలు రేపటి నుంచి చేసుకోండి. పవిత్రులు అవుతారు. ఆరోగ్యం లభిస్తుంది. ఈ ఘట్టాన్ని శ్రాద్ధం జరుగుతున్నప్పుడు పారాయణ చేస్తే ఈ శ్రాద్ధంలో ఉన్న లోపాలన్నీ తొలగిపోతాయి. అంటే కావాలని చేయకండి మీరు. ఇంకా శ్రాద్ధకాలం కుతపకాలమునందే చెయ్యాలి. అంటే మధ్యాహ్నం 12 ఆ తర్వాతే చెయ్యాలి తప్ప ఆ లోపు చెయ్యకూడదు. ఒక్క క్షేత్రములకు మాత్రం అది నియమం లేదు. కాశీ వెళ్ళారు, ద్వారక వెళ్ళారు, గయ వెళ్ళారు, అక్కడ మాత్రం క్షేత్రములలో ఈ మధ్యాహ్నం 12ంటికి చెయ్యాలనే నియమం లేదు. కానీ తక్కిన చోట్ల మాత్రం మధ్యాహ్నం 12 గంటలకే అక్కడి నుంచి పెట్టాలి. ఉదకం తప్పనిసరిగా ఉండాలి. ప్రతిదినము దుంపలు మాత్రం అందులో ఈ శ్రాద్ధకాలంలో ఉండాలి. ఆ దుంపల్లో కూడా చామలు అయితే ఎక్కువ మంచిది. పాలు ఉండాలి. అరటిపళ్ళ వంటి పళ్ళు భోక్తలకి పెట్టడం మంచిది. ఇక విశ్వేదేవ ప్రసక్తి లేకుండా కూడా కొందరు యజ్ఞం చెయ్యొచ్చు అన్నారు. ఒకవేళ విశ్వేదేవతా స్థానంలో కూర్చోవడానికి భోక్త దొరకకపోతే ఆ సమయంలో పితృదేవతలకు నమస్కారం చేసి ఒక్కడికి పెట్టినా దోషం ఉండదు. శ్రాద్ధంలో భుజించినవాడు, భోక్తగా వెళ్ళినవాడు ఈ భోజనానికి ముందు ఏమీ తినకూడదట. పాలు మాత్రం తప్ప ఇంకేమీ స్వీకరించకూడదు. రాత్రికి మళ్ళీ తినకూడదు. శ్రాద్ధమునన్ భుజించిన ధరాసుర ముఖ్యుడు ప్రీతితోడు తన్ శ్రాద్ధము పెట్టినాతడును రాత్రి భుజింపగరాదు. శ్రాద్ధంలో భోక్తగా వెళ్ళినవాడు, శ్రాద్ధం పెట్టినటువంటి కర్త, ఈ ఇద్దరూ రాత్రి తినకూడదు. కామసంబద్ధ మనస్కుడై తిరిగి భామల కూడిన తత్పితృవ్రజం బెద్దగుణాడ్య ఉండు నెల ఎల్లను రేతమునన్మునంగుతున్. పొరపాటు కూడా రాత్రి స్త్రీ సంభోగం చేయకూడదు. చేస్తే వాళ్ళ వంశం అంతా, వాళ్ళ పితృదేవతలు రేతకొండం అనేటటువంటి వీర్యకొండం అనే కొండంలో పడిపోతారట ఒక నెలలాళ్ల పాటు. ఈ దౌర్భాగ్యుడు కూడా చచ్చాక రేతకొండం అనే నరకంలో పడతాడు. అందువల్ల జుగుప్సాకరమైన పని చేయకూడదు. ఆ పూట నిషిద్ధము స్త్రీ సంభోగం. ఇంద్రియ నిగ్రహంతో ఉండాలి. కులభ్రష్టుడు అంటే వంశంలో వర్ణ సాంకర్యం చేరిపోతున్నటువంటి వాళ్ళు, అటువంటి వాళ్ళ కొడుకులు, నపుంసకుడు, పిసినిగొట్టాడు, అవయవలోపం ఉన్నవాడు, ఆ రోజు జ్వరం వంటి రోగంతో ఉన్నవాడు, అధర్మంతో డబ్బు సంపాదించేవాడు శ్రాద్ధంలో భోక్తగా పనికిరాడు. కాలి గోళ్ళు పుచ్చిపోయినవాడు, పుష్టి, కొనఖి, రోగి, ఇదంతా వ్యాసుడు చెప్పింది. పులస్త్య ప్రజాపతి చెప్పాడు. నాకేం సంబంధం లేదు. మీకు ఏమన్నా ఉంటే ఆయన అడగండి. నేను కేవలం అందులో ఉన్నవి చదువుతున్నాను. అందువల్ల నా మీద పడినా మీకు వచ్చే ఉపయోగం లేదు. కుష్ఠరోగం ఉన్నవాడు, గోళ్ళు, కొనఖి, పుచ్చిపోయిన వాళ్ళు, రోగంతో ఉన్నవాళ్ళు, పౌనర్భవుడు అనగా తల్లి ఏ కారణం చేతనైనా వ్యభిచారంతో పిల్లల్ని కన్నా లేదా కృత్రిమంగా సంతానం కన్నా అటువంటి వాళ్ళు ఈ శ్రాద్ధములకు మాత్రమే భోక్తలుగా పనికిరారు. క్రోధరహితులు, ఆచారపరులు, అంతో ఎంతో గాయత్రి చేసుకునే పుణ్యాత్మల్ని
పిలవాలి. భోక్తలకి భోజనానికి ముందు అయిన తర్వాత కూడా ఆవు పేడ ఆ ప్రాంతంలో వేస్తే ఆ యజ్ఞం, పితృయజ్ఞం చాలా గొప్పది అయిపోతుంది. భోజనం అయ్యాక మహానుభావులారా మీరు తృప్తి పొందారా అని అడగాలి. అప్పుడు వాళ్ళు తృప్తాస్మహ అని చెప్పాక సంతోషంగా వాళ్ళకి దక్షిణ ఇచ్చి పంపాలి. ఈ పిండములు 3 చేసినప్పుడు అక్కడ పిండంలో మిగిలిపోయిన మెతుకుల్ని ఆ పిండం పైన మళ్ళీ వేసి దాన్నే వాళ్ళకి నివేదన చెయ్యాలి. బ్రహ్మాదులు కూడా దాన్ని స్వీకరిస్తారట. అందుకే చిట్ట చివరన 2 మెతుకులు ఎట్టే పెడతారే వాటిని ఆ పిండాల మీద వేయిస్తారు. ఈ పిండముల మీద ఎన్ని నువ్వులు నీళ్లు సమృద్ధిగా పోస్తే ఆ పితృదేవతలకు అంత ఆనందం కలుగుతుంది. దాంతో వాళ్ళు తృప్తులై మనకు వంశాభివృద్ధి కలగజేస్తారు. 1-2 సార్లు తృప్తులయ్యారా అని ఆ భోజనం చేసిన వాళ్ళని అడగాలి. ఆ తర్వాత విసర్జనం పితర స్వదేశం గచ్చంతు అని మేము విసర్జిస్తున్నాం, పితృలారా మీ దేశానికి వెళ్ళండి అని వారిని పంపాలి. పితృదేవతలను ఉద్దేశించి ఏం చేయాలట? మా కుటుంబంలో వంశం అభివృద్ధి పొందుగాక, దాతలు పెరుగుదురుగాక, వేదం చదువుకున్న వాళ్ళు పెరుగుదురుగాక, మేము ఎప్పుడూ శ్రద్ధతో మంచి కార్యక్రమములు చేద్దాంగాక, మా వంశంలో నీచులు పుట్టకుండా ఉందురుగాక అని పలుకుతూ ఉండారట. మేము యాచనతో బతకకుండా 10 మందికి దానం చేసే శక్తి ప్రసాదించమని కోరుకుంటారు. ఇంకా పార్వణం అంటే అమావాస్య వంటి తిథులలో యథాశక్తిగా శ్రాద్ధం పెట్టాలి. అక్కడ మనకి శక్తిని బట్టే చెయ్యాలి. ఇప్పుడు రేపు భాద్రపద మాసం వస్తోంది. పూర్ణిమ తర్వాత, భాద్రపద పూర్ణిమ తర్వాత పాడ్యమి నుంచి 15 రోజులను ఏమంటాం? మహాలయ పక్షములు అంటారు. అనగా భాద్రపద మాసంలో కృష్ణపక్ష ప్రతిపత్తి నుంచి అమావాస్య వరకు ఉన్న 15 రోజుల్ని పక్షం దినాలని మహాలయ పక్షములు అంటాం. అనగా ఆ కాలంలోనే శివుడు ఒకప్పుడు మొత్తం లోకాలన్నీ ప్రళయంలో కలిపేశాడు, తనలో కలుపుకున్నాడు. అందుకని ఇటు ఈశ్వరుడికి ఇటు పితృదేవతలకి ప్రీతిగా ఆ 15 రోజులు మధ్యాహ్నం పూట తర్పణాలు ఇవ్వాలి, తిలోదకాలు ఇవ్వాలి. కుదిరితే ఎవరికైనా అన్నం పెట్టాలి, లేదా స్వయం పాకం అనే పేరుతో మంచి బియ్యము, కూరగాయలు ఇవ్వాలి. ఆ కూరగాయల్లో ఉల్లిపాయలు, దోసకాయలు లేకుండా చూసుకోవాలట. ఉల్లి, దోస పనికిరావట. అలాగే ఉల్లికాడలు లాంటివి కాకుండా, చేపలు అవి కాకుండా, పంది మాంసం అవి కాకుండా కేవలం శాకాహారాల్లో చామదుంపలు ముఖ్యంగా ఉంటే మంచిది కనుక పెట్టమన్నారు. ఈ స్వయంపాక సమయంలో ఏది మహాలయ కాలంలో కందిపప్పు కాకుండా, శనగపప్పు కాకుండా పెసరపప్పుని మాత్రం దానం చేయాలి. ఉప్పు, మిరపకాయలు తప్పనిసరిగా అందులో ఉండాలట. ఇటువంటి వాటిని ఆవు నేతిని దానం చేసినా లేదా కనీసం పితృదేవతలకి తర్పణాలు విడిచిపెట్టినా వాళ్ళు సంతోషిస్తారు. మీరు ఎంత అదృష్టవంతులండి. ఈ మహాలయ పక్షానికి ముందు ద్వారకు వస్తున్నారు. మహాలయ పక్షం రావడానికి ముందు ద్వారక వంటి క్షేత్రంలో పితృ కార్యక్రమాలు చేయవలసిన వాళ్ళు ఎవరైనా ఉంటే, అంటే తండ్రి లేకపోవటం వల్ల, తల్లి లేకపోవటం వల్ల వాళ్ళకి కార్యక్రమాలు చేయవలసి వస్తే అక్కడ చేస్తేట ఇంకా వాళ్ళ వంశం అక్షయమైన పుణ్యం పొందుతుందట, నాశనం లేని పుణ్యం పొందుతుందట. అందుకే మేము ద్వారకు వెళ్ళినప్పుడు ఒక రోజున పితృ కార్యక్రమం కూడా పెడుతున్నాం. ఏది సింహాసనాన్ని ఊరేగించడానికి ముందన్నమాట. బ్రహ్మ చెప్పిన మాటలు ఇవన్నీ కూడా బ్రహ్మ అంతటి వాడు చెప్పాడు. ఆ తర్వాత ఇంకా ఎంతోమంది మహానుభావులు చెప్పారు. మన్వంతరాలలో ఆశ్వీజమాసంలో నవమి మొదలైన పుణ్యతిథుల్లో కూడా ఇలాగే శ్రాద్ధంలో ఇలాగే తిలోదకాలు ఇస్తే పితృదేవతలు సంతోషిస్తూ ఉంటారు. సాధారణంగా తమ సొంత ఇంట్లో పెట్టుకుంటే దేవతలకు ఆనందం కలుగుతుంది. ఈ మాట ఏమని చెప్పాడు? గృహశ్రాద్ధం అన్నాడు. ఎందుకో ఈ మాట ఎందుకు చెప్తున్నాను మళ్ళీ మీకంటే, ఇప్పుడు ఈ కలియుగంలో తద్దినం వస్తే ఇళ్లలో పెట్టట్లేదు, గృహశ్రాద్ధం పోయింది. శ్రాద్ధాలు పెట్టుకోవడానికి ఓ సత్రం పెట్టి అందులో చేసుకోవాల్సిన కర్మ కలిగిస్తున్నారు. ఇంట్లో పెడితే ఏమవుతుందండి? అది పెట్టకూడదా? ఎవడా చెప్పినవాడు? గృహశ్రాద్ధం చేస్తేనే పుణ్యం. అసలు ఇంట్లో పెట్టుకుంటే దేవతలు ఆనందిస్తారు, ఆ ఇంటికి అభివృద్ధి కలుగుతుంది. అందుకని అవి మానేసి అన్నిటికీ భయమే. ఇంట్లో తద్దినం పెట్టకూడదు, ఇంట్లో శవం చస్తేనేమో అక్కడ ఉండనివ్వరు. కాబట్టి ఎవడేమనుకున్నా ఉన్నదన్నట్టుగా చెబుతాం. ఎవడో పిచ్చాడన్నాడు, మీరు ఇలా ఉన్నట్టుగా చెబితే మీ భక్తులం మేము భయపడిపోతున్నామండి, బాధపడుతున్నామండి. నువ్వు భయపడుతున్నావు, నేను ఉన్నదన్నట్టు కూడా చెప్పకుండా ఉంటానయ్యా. చెబితే లాభం మీకు. ఉన్నదన్నట్టుగా చెబితే బాగుపడతాం, మార్చుకుంటాం. అవి మార్చుకోకపోతే అది నీ కర్మ. శాస్త్రం చెప్పడానికి, పురాణం చెప్పడానికి, ఉన్నదన్నట్టు చెప్పడానికి నన్ను పిలిచారు తప్ప అందులో ఉన్నవి దాచి మీ ఇష్టం వచ్చినట్టుగా చెయ్యండి అని చెప్పడానికి నన్ను ఎందుకు పిలవడం? దానికి నెత్తి మీద వెంట్రుక ముక్కలేని ఓ గడ్డి పరకాడు ఉన్నాడు, వాడిని పిలవండి. వాడైతే మీ ఇష్టం వచ్చినట్టు చెబుతాడు, మీకేం కావాలంటే చెబుతాడు. కాబట్టి నేను ఉన్నదన్నట్టే చెబుతాను. నా భక్తులు
శ్రద్ధగా వింటారు, తరిస్తారు. గంధము తప్పనిసరిగా పితృ కార్యక్రమంలో ఉండాలి. అరగదీసిన గంధం అక్కడ పెడతారు. అందుకే ఏం చేస్తారు, ఇమే గంధ అని చెప్పి కాస్త గంధం రాస్తారు. ఆ గంధం వాళ్ళకి సమృద్ధిగా ఇవ్వాలంటోయ్. గంధం ఏదో ఎంత పెసరు కాకుండా గంధము పుయ్యరుగా అని శుభ్రంగా బాగా పూసితే వాళ్ళు ఎక్కువ పితృదేవతలు సంతోషపడతారట. చక్కగా అరగదీసి గిన్నె నిండా గంధం పూసి ఆ పూట పితృదేవతలకి సంతృప్తిగా భోజనం చేయడానికి వచ్చిన వాళ్ళకి గంధం పూసి మనం కూడా పూసుకుంటే మన వంశంలో సుగంధ పరిమళాలు వెదజల్లే పిల్లలు పుడతారు. అనగా తమ ప్రవర్తనతో మనకు ఆనందం కలిగిస్తారు వాళ్ళు. లేదంటే పిల్లలు చదువుల్లో పాడైపోయి తల్లిదండ్రులకి దుఃఖం కలిగిస్తూ 40 ఏళ్ళు వచ్చిన సత్సంతానం లేక, సరైన ఉద్యోగం లేక, సద్యోగం లేక బాధపడతారు. ఇంట్లో ఎక్కడో ఏదో జరుగుతూ ఉంటుందండి, మనకు తెలియదు. కానీ అలాంటి వాళ్ళ వల్లే ఈ వంశాల్లో ఈ ఇబ్బందులు వస్తూ ఉంటాయి. తల్లిదండ్రుల్లో తల్లో తండ్రులు ఏదైనా పాపం చేస్తే ఆ కొడుకు భ్రష్టుడి సరైన చదువు లేక ఇది తల్లిదండ్రులకి దుఃఖం కలిగిస్తాడు. ఇప్పటికి కూడా 50 ఏళ్ళు వచ్చినా సెటిల్ అవ్వరు కొంతమంది. చూసారా? ఎందుకు సెటిల్ అవ్వట్లేదు అంటే వాళ్ళు చేసిన పాపం. ఎప్పుడు చూసినా ఉద్యోగానికి తడువుకోవడం, ఎప్పుడు చూసినా డబ్బులకు తడువుకోవడమే కారణం. పితృదేవతా కటాక్షం లేకపోవటం కనుక ఆ శాపం నుంచి బయటపడడానికి తద్దినం సమయంలో గంధం ఎక్కువగా పొయ్యండి. అప్పుడు ఏమవుతుందట, సంసారం అనే సాగరాన్ని దాటగలుగుతారు. దక్షిణ ఇచ్చేటప్పుడు కూడా సమృద్ధిగా ఇవ్వడానికి ప్రయత్నించండి. ఎట్టి పరిస్థితుల్లో దక్షిణ ఇచ్చేటప్పుడు కక్కుర్తి పడకుండా ఉండండి. అక్కడ పూర్వం పితృస్తవం అని ఒక స్తవాన్ని రుచి అనే ప్రజాపతి రాశాడు. దానికి ప్రజాపతి కృత పితృస్తవము, అది మార్కండేయ పురాణంలో ఉంది. నేను చదివాను, యూట్యూబ్లో ఉంటుంది. బద్దిపర్తి పద్మాకర్ పితృస్తవము అని కొట్టండి. ఆ స్తవమును శ్రాద్ధకాలంలో వినండి. అద్భుతమైన దివ్యమైన ఫలితం వస్తుంది. దోషాలన్నీ పటాపంచలైపోతాయట. మళ్ళీ 1-2 సార్లు చెప్పాడు. ఏమని? రాత్రి ప్రయాణం మాత్రం సంపూర్ణముగా నిషిద్ధము. అది చేసినటువంటి వాడు పాపాత్ముడి కిందే లెక్కే. దాని పాపాన్ని ఎప్పుడో ఒకప్పుడు అనుభవించక తప్పదు. అందుకని ఆ రోజు తద్దినం పెట్టిన తర్వాత రాత్రి కాకుండా మరునాడు ఉదయం కానీ సాయంత్రం కానీ ప్రయాణించండి. స్నానానంతరం ఉదయం ప్రయాణించాలట. అది కూడా స్నానం చేయకుండా వెళ్ళకూడదట. ఎక్కడ తద్దినం పెట్టామో అక్కడే మర్నాడు పొద్దుట లేచి తలారా స్నానం చేస్తే అప్పుడు సంపూర్ణమైన శుభాలు కలుగుతాయి. పురాణాలు, వేదములు రాత్రి ప్రయాణాన్ని గర్హించాయన్నాడు. సర్వత్ర గర్హితాహ అంటే అన్ని చోట్ల గర్హిస్తున్నాయి. ఛీ తప్పు అని ఘోషిస్తున్నాయట. శయ్యాదానం ఈ శ్రాద్ధకాలంలో చేయకూడదటండి. ఉత్తప్పుడు శయ్యాదానం చాలా గొప్పది. అంటే మంచము, పరుపు. శ్రాద్ధకాలంలో మాత్రం శయ్యాదానం ఇచ్చినవాడు పుచ్చుకున్నవాడు నరకానికి పోతారు. ఆ ఒక్కరోజు మాత్రం. ఎందుకంటే పొరపాటు వీడి మంచం ఇవ్వగానే పట్టుకెళ్ళి వేసుకుని పడుకుంటాడు కదా, ఏమో ఏం చేస్తాడు. అందుకని ఏం చెప్పారనమాట, శ్రాద్ధకాలములో మంచం మీద పడుకోవడానికి మనకు వచ్చే పరుపు, తలగడ ఆ ఒక్కరోజు ఇవ్వద్దు. ఇంకా ఈ పిండములను ఏం చేయాలి? పెట్టిన పిండములను నదిలో కలపాలి, లేదా భూమి తవ్వి పాతి పెట్టాలి, లేదా యజ్ఞంలో వాటిని ఆహుతిగా దగ్ధం చెయ్యాలి. ఇది సంతోషిస్తాయట. కాకులకి ఇంత పిడసాని పెడతారు, చిన్న పిండం. అది కాకులు తింటేనే లాభం. పొరపాటున పిల్లులు కూడా తినకూడదు. పిల్లి కనుక పిండం తింటే పితృదేవతలు చాలా యాతన పడిపోతారు. అందుకే పూర్వం కోపం వస్తే నీ పిండం పిల్లులకు పెట్టానివారు. అంటే ఎంత శాపమో చూడండి. అందుకని అప్పుడు ఏం చేయాలి? పిల్లులు తినకుండా ఉండాలి, కాసేపు కాపలా ఉండాలి. ఇప్పుడు మనవాడికి అంత ఓపిక ఎక్కడుంది అసలు? రావడమే చెప్పులు అలా కాళ్ళకి తొడుక్కునే వచ్చి కానిచ్చేయండి అంటారు. కారులో వచ్చేస్తారు హైదరాబాద్ నుంచి. కారు అక్కడే రెడీగా ఉంటుంది, ఆన్లో ఉంచాలి. మళ్ళీ ఏసీ వెంటనే ఎక్కపోతే ఉండలేడు వాడు మళ్ళీ. అందుకని టపటపడ కానిచ్చేసి ఏదో భోజనం కానిచ్చి ఈ పిండం అక్కడ పారేసి అది పిల్లో బల్లో తినేస్తూ ఉంటే పట్టించుకోకుండా కారు ఎక్కి వెళ్ళిపోతాడే. ఎందుకు అది పెట్టడం? దాని పేరే శ్రాద్ధము. యత్క్రియ శ్రద్ధయా కురుతే మయ తదేవ శ్రాద్ధం. ఏ క్రియ నా చేత శ్రద్ధగా చేయబడుతున్నదో అది శ్రాద్ధం అనమాట. నీ శ్రాద్ధం అంటే శ్రద్ధగా చేయమని అర్థం అక్కడ, అంతేగాని మరోటి కదా. అక్కడ ఇప్పుడు నీకు శ్రద్ధ లేదు, ఎప్పుడు వదిలించుకుపోదామా అనుకుంటావు. ఏవో వచ్చిన దగ్గర నుంచి నాకు జామకాయలు కావాలి, మజ్జిగ కావాలి, టీ కావాలి. రోజు తినే జామకాయ ఆ శ్రాద్ధంలోపే తినాలా? నా శ్రాద్ధం. అందువల్ల ఆ పూటైనా కాస్త శ్రద్ధగా ఉంటే, ఓపిక పడితే, అనవసరమైన ప్రసంగం చేయకుండా ఉంటే అప్పుడు ఆ కార్యక్రమం
శ్రాద్ధముతో చేయబడిన శ్రాద్ధమై పితృదేవతా కటాక్షం మనకు అందిస్తుంది. అప్పుడు మనం మరణానంతరం ప్రేతత్వం పొందాం, పితృదేవతలకి శుభం కలిగించిన వాళ్ళం అవుతాం. ఒకటి కాదటండి, 7 తరాల వాళ్ళు తరిస్తారట దీనివల్ల. ఎంతమంది? 7 తరాల వాళ్ళు. శ్రాద్ధం ఎంత గొప్పదో తెలియచేసే ఒక కథ నీకు చెబుతున్నాను వినని పులస్త్య ప్రజాపతి భీష్ముడికి చెప్పాడు. పూర్వం ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో కౌశికుడు అని పేరు కలిగిన ఒక ఋషి ఉండేవాడు. కౌశికో నామ ధర్మాత్మా కురుక్షేత్రే మహాన్ ఋషి నామతః కర్మతస్తస్య పుత్రాణం తన్నిబోధమే. ఈ కౌశికుడు చాలా గొప్పవాడే. ఓసారి ఆయన శ్రాద్ధం పెట్టాక రాత్రికి ప్రయాణం చేసేశాడు. అందరికీ చెప్పాడు రాత్రి ప్రయాణం చేయొద్దని. కానీ ఆయనకి ఏదో కర్మగాలి వాళ్ళ ఆవిడ దగ్గర నుంచో పుట్టింటి దగ్గర నుంచో లేకపోతే ఇంకెక్కడి నుంచో ఉత్తరం వచ్చింది. రాగానే ఆన్ ది స్పాట్ బయలుదేరాడు. ఏదో వాట్సాప్ వచ్చి ఉంటుంది ఆ రోజుల్లో, వాట్సాప్. వెళ్ళిపోయాడు. అప్పటికీ చెప్పారట బ్రహ్మగారు, నువ్వు కౌశికుడివి, పుణ్యాత్ముడివి, 10 మందికి చెప్పవలసిన వాడివి, రాత్రికి వెళ్ళొద్దంటే వినిపించుకోకుండా వెళ్ళిపోయాడు. ఆయనకి 7 కొడుకులు. ఆ 7 స్వస్వరపుడు, క్రోధనుడు, హింస్రుడు, పిసునుడు, రవి, వాగ్దుష్టుడు, పితృవర్తి 7. ఆయన కర్మగాలి పేర్లు కూడా అలాగే పెట్టాడు వాళ్ళకి. అందులో మొదటివాడు స్వస్వరూపుడు, అంటే ఎప్పుడు చూసినా తొండలాగా ప్రవర్తించువాడు. రెండోవాడు క్రోధనుడు, వాడికి ఎప్పుడు కోపిస్తాడే, బహుశా కోపం ఉందని వాడు నాన్న పేరెట్టి ఉంటాడు. మూడవడు హింస్రహ, అంటే ఎప్పుడు హింసతో బతికేవాడు. పిసునహ అంటే కొండెములు చెప్పువాడు. ఇదిగో ఆవిడ అలాంటిదిట, ఈవిడ ఇలాంటిదిట చూసి వచ్చినట్టు చెప్తాడు, నవరంధ్రాలు టీవీలాగా. ఇతరుల మీద లేనిపోయిన నేరాలు చెప్పేవాళ్ళని ఏమంటారు? పిసునులు అంటారు. ఇంకా తర్వాత వాడు రవి, వీడెప్పుడు భగభగలాడిపోతూ ఉంటాడట, అంటట మండిపోతూ ఉంటాడు. ఆ తర్వాత వాడు వాగ్దుష్టుడు, వాడు నోట్లోంచి ఎప్పుడు మంచి మాట రాదు. తర్వాత వాడు పితృవర్తి, అనగా పిండముల మీదే బతుకుతాడు. ఈ 7 చదువుకోవడానికి గర్గుడి దగ్గర వేశాడు ఆయన. గర్గాచార్యుడి దగ్గర చదువుకున్నారు వాళ్ళు. సరే, ఏదో చదువు సాగుతోంది. ఈ తండ్రి గారు శ్రాద్ధం నాడు ప్రయాణం చేసి వెళ్ళిన తర్వాత కొడుకుని పిలిచి ఒక రోజున ఓ 10-15 రోజుల తర్వాత ఆవుని దూడని ఇచ్చి అడవికి వెళ్ళి మేపి తీసుకురండి, రేపు ఆ ఆవు పాలతో సూర్య భగవానుడికి మంచి పాయసాన్ని వండి నివేదన చేస్తాను అన్నాడు. వీళ్ళు అడవికి వెళ్ళారు. ఆవుని అడవిలో మేపిన తర్వాత ఆ అడవిలో ఉన్న ఆహారం తినడం వల్ల వచ్చే పాలు కొంచెం మంచి పాలు అవుతాయట, పవిత్రమైన పాలు అవుతాయి. అందుకని పూర్వకాలంలో అడవుల్లో మేపేవారు. ఆ ఆవు దూడ వెళ్ళాయి. అడవికి వెళ్ళిన వీళ్ళు ఎప్పుడైనా దూడని ఆవుని మేపడానికి వెళ్ళేవాళ్ళు కూడా ఏదైనా పట్టుకెళ్ళేవారు, ఏ చద్దన్నమో పళ్ళో పట్టుకెళ్ళేవారు. ఆ పూట వీళ్ళ కర్మగాలి ఆహారం పట్టుకెళ్లకుండా వెళ్ళారు. అడవిలో చాలా దూరం వెళ్ళిపోయారు. ఆకలి వేసేసింది బాగా. తిందామంటే ఏమీ కనపట్టలేదు. ఈ 7 అనుకున్నారట, తిండి దొరకట్లేదు, చచ్చిపోతున్నాం, ఏం చేద్దాం అనుకుంటూ ఉంటే అందులో ఈ హింసురుడు ఉన్నాడుగా, వాడు అన్నాడు, ఆవును చంపి తినేద్దాం రా అన్నట్టు. ఆకలితో చచ్చిపోతున్నప్పుడు ఏదైనా తినొచ్చు, ఆవును చంపేద్దాం. తక్కిన వాళ్ళు అన్నారు, నాన్నకి తెలిస్తే చావు కొడతాడేమో అంటే, ఏం తెలుస్తుంది, కేకారణ్యంలో ఆవుని మేపడానికి వెళ్ళాం, పులి మీద పడి చంపేసిందని చెబుదాం, దూడని మాత్రం పట్టుకెడదాం అంటే సరే అన్నారట వాళ్ళు. ఎంత కర్మో చూడండి. అది కాలం ఎంత విచిత్రమైనదో, ఎప్పుడు ఏ దుర్బుద్ధి పుడుతో తెలియదు. వాళ్ళంతా కలిసి ఆవుని పడగొట్టేసి చంపి పారేశారు. శుభ్రంగా మాంసాన్ని విడదీసి, వాళ్ళు కూడా కత్తులు ఉంటాయిలేండి, ఎందుకంటే అడవిలో సింహాలు పులులు వస్తే రక్షించుకోవడానికి ఆయుధాలు ఉన్నాయి, వాటితోటి మాంసం పీకి పారేసి శుభ్రంగా పచ్చి మాంసం తినేసి ఎత్తులు కూడా తాగేశారు. దూడ గొల్లును గోల పెడుతుంటే వినిపించుకోలేదు. ఆ తర్వాత శుభ్రంగా పక్కనున్న మంచినీళ్ళు తాగి చెరువులో ఈ దూడను పట్టుకొచ్చారు. రే ఏది రావంటే, నా అన్న ఏం చెప్పమంటావు, భయంకరమైనటువంటి సంఘటన జరిగింది, ఒక శార్దూలం వచ్చింది, మీద పడింది, ఆవును చంపేసింది, అతి కష్టం మీద మమ్మల్ని మేము రక్షించుకున్నాం, ఈ దూడని కాపాడామనగానే అర్రే మరీ కేకారణ్యంలోకి ఎందుకు వెళ్ళారా అన్నాడు ఆయన. ఎంత కర్మండి బాబు. ఏవంస భక్షిత ధేనుహి, వాళ్ళ చేత తినబడింది. కానీ ఆ సమయంలో
వాళ్ళు మాత్రం లోపల లోపల కొంచెం పాపభీతి ఉన్నట్టుంది. ఒక్కడు తప్ప మిగతా వాళ్ళంతా గాయత్రి జపం చేశారటండో. ఇంత పాపిస్తాడు కొంచెం గాయత్రి జపం చేశారట. ఇంక చెప్పాంగా, మాకు తెలుసుని ఒకడు ఉండేవాడు. మద్యం తాగేటప్పుడు కూడా ఆపోసన పెట్టి తాగేవాడు. వీడు మొహం తగలయ్యి అక్కడ సీసా పెట్టుకుని అని తాగేసేవాడు ఆపోసన పెట్టి. ఏది మళ్ళీ మద్యమే చేతిలో పోసుకుని. ఇది ఎక్కడ కూడా మరి తెలియదు. దాంతో ఆపోసన పట్టడం ఏమిటో. ఎంత భ్రష్టులు, ఎంత వాళ్ళు, ఎక్కడెక్కడి వాళ్ళు నాకే తగులుతున్నారు ఈ మధ్యన కర్మ. అది నాకు తెలియదు. వాడు వచ్చి నేను ఈ పాపం చేశానండి ప్రాయశ్చిత్తం చెప్పండి అంటాడు. ఏం చెబుతాం? అటువంటి వాళ్ళకి ఇంటర్వ్యూ ఇవ్వకుండా దాక్కుందాం అంటే మా విశ్వనాథ్ గారికి జాలి, మామయ్య గారు మీరు రక్షించకపోతే ఎలాగండి అంటాడు. పాపం అయ్యా నా దగ్గర ఉన్న వాళ్ళంతా జాలిగాళ్ళే. సరే పాప వాళ్ళు రక్షించలేక, వాళ్ళ కోసం జపం చేయలేక, వాళ్ళకి జపం చేయటం వల్ల వచ్చే పాపమే ఈ నడుము నిప్పులంటే అప్పుడప్పుడు ఒక్కోసారి అప్పుడప్పుడు వాకు కూడా కాస్త నొప్పి ఎందుకు వస్తుందంటే ఇదిగో ఈ పాపాత్ములకి సాయం చేయటం వల్ల మేము అనుభవిస్తాం తప్పదు. కర్మ ఎవడైనా అనుభవించక తప్పదు ఎంతో కొంత. సరే ఏం చేస్తాం? కాస్త గాయత్రి జపం చేస్తున్నారట. కొంచెం పాపం భీతి లోపల ఉందన్నమాట. సరే తర్వాత తండ్రి గారు చచ్చిపోయాడు. ఆయన నరకానికి పోయాడు. ఈ దుర్మార్గులు కూడా చచ్చిపోయారు. చచ్చి చావగానే ఈ దుర్మార్గులంతా కూడా ఒక దశార్ణ దేశం అనేటటువంటి దేశంలో కిరాతకులై పుట్టారు. 7 వాళ్ళు అన్నదమ్ములై పుట్టారు. ఆ కిరాతకులు పితృదేవతల యొక్క శ్రాద్ధానికి ఉద్దేశింపబడిన ఆవును తినేసరిగా ఆ పాపం వల్ల వాళ్ళంతా కిరాతకులుగా పుట్టి ఒళ్ళంతా పొడలు వచ్చేసేట. కొంతమంది చర్మం చూసారా భయంకరంగా ఉంటుంది, ముట్టుకుంటే గగురుపాటు కలుగుతుందన్నమాట. తల్లిదండ్రులు చేసిన పాపం, వాళ్ళ పాపం వల్ల ఆ చర్మం ముట్టుకుంటే పాము కుబుసాన్ని ముట్టుకున్నట్టుగా ఉంటుంది. ఒక రకమైన జుగుప్సగా ఉండేది, గరుకుగా ఉండేది. అదొక రకం రోగం, చర్మ రోగంతో పుట్టారు. కానీ చిత్రం ఏంటో తెలిసిన, వీళ్ళు మాంసం తింటున్నప్పుడు ఏం చేశారని చెప్పాను ఇందాక మీకు, గాయత్రి మంత్రం చేశారు. అందులో ఒకడు తప్ప మిగతా వాళ్ళంతా, హింసుడు తప్ప మిగతా వాళ్ళు గాయత్రి జపం చేశారు. అందువల్ల పూర్వజన్మ జ్ఞానం వచ్చిందిట వీడికి తప్ప. ఆ 6 ఈ హింసుడితోటి, ఒరేయ్ నువ్వేమో ఆ మాంసం తింటున్నప్పుడు గాయత్రి చేయలేదురా, అందుకే నీకు పూర్వజన్మ జ్ఞానం లేదురా, మాకు గాయత్రి జపం వల్ల పూర్వజన్మ జ్ఞానం వచ్చింది, మనం 7 కౌశికుడి కొడుకులుండ్రా, అవును తినేశాన్రా పాపాత్మలు, అందుకే ఈ భయంకరమైన చర్మవ్యాధితో, రోగంతో, అసహ్యకరమైన దేహాలతోటి పుట్టాం. ఈ దేహాలు ఎటువంటివి? ఒంటికి ఏదన్నా వస్త్రం తగిలితే నూలు వస్త్రం, ఆ వస్త్రం అందులో ఇరుక్కుపోయి బాధ పెట్టేదిట. అందుకని ఏ బట్టలు పడితే ఆ బట్టలు కట్టుకోలేకపోయారు వాడు. స్నానం చేస్తే చన్నీళ్లు పడవు, ఒళ్ళంతా గంటల తరబడి నూనె రాసుకుంటే కానీ స్నానం చేయలేకపోయేవారట. ఈ ఒక్కడికి తప్ప మిగతా వాళ్ళకి జాతి స్మరణ ఉండడం వల్ల రోజు అది గుర్తొచ్చేదనమాట. సరే కిరాతకులు కదా, బతకాలి వాళ్ళ వృత్తి, అందుకని జంతువుల్ని వేటాడి తినేవారు. తింటున్నప్పుడల్లా ఏడుస్తూ ఉండేవారట. అయ్యో ఆవుని తిన్నాం, ఈ జన్మలోనేమో మాంసం తినవలసి వస్తుంది, జింకని చంపవలసి వస్తుంది, చేపలను కోసుకు తినవలసి వస్తుంది అని బాధపడేవారు. అసలు పూర్వజన్మ జ్ఞానం లేకపోతే ఒకటే గొడవ. మనకి పూర్వజన్మ జ్ఞానం ఉందా, ఇక అంత బాధ మరొకట్లేదండోయ్. మొగుడు పెళ్ళాలిద్దరికీ వాళ్ళ పూర్వజన్మ గుర్తుండి, భార్యామణేమో ఎలక, భర్త గారు పిల్లి అని తెలిసిందా, ఇక చూడండి. ఇప్పటికీ కొడుకు వస్తారు కదా, కుర్చీలు వేసి కూర్చున్నప్పటి నుంచి తిట్టుకోవడమే. భోజనం దగ్గర కూర్చున్నారా, తోంసంట అంటే కారణం ఏంటి? వీళ్ళు పూర్వజన్మలో ఎవరో ఒకళ్ళు పాము ముంగిసో, పిల్లి ఎలకో, లేకపోతే ఇంకేదో చిరుతుపులి పందో అయి ఉంటారు. అది వీళ్ళకి తెలియట్లేదు, అదొక అదృష్టం. తెలిసిందా? అందుకే నేను చెప్పట్లే జాతకం ఎవరికి, పొరపాటును కూడా చెప్పకూడదు అసలు. అలా ఎవడన్నా చెబితే వాడు దౌర్భాగ్యుడు కూడాను. అవతలవాడికి పెళ్ళి అవ్వకుండానే రేపు పెటాకులని చెప్తే రేటండి వీడేవాడు దరిద్రుడు. అలా చెప్పకూడదు, జాతకాలు మహాపాపం అది. అలా చెప్పిన వాళ్ళు నరకాలకు పోతారు నాయనలారా. కానీ తెలుస్తాయి మాకు. కొంతమంది వచ్చి ఎదురుగుండా భార్యాభర్తలు దండం పెడుతున్నప్పుడు, నాకంటే ముందు ఎడతావే అని వాడిలో పొడుస్తుంది డొక్కలో. అప్పుడు నేను నవ్వుతానమాట. అంటే పాము, ఆయన ఎలక పూర్వజన్మలో మింగేసింది, ఏదో కర్మగాలి మళ్ళీ పుట్టారు దంపతులుగా, అందుకే ఇప్పుడు మింగుతూ ఉంటుంది ఆవిడ. నలుగురు ఉన్నప్పుడు ఈ పిచ్చాడు అరుస్తాడు, ఎవరూ లేనప్పుడు ఆవిడ పొడుస్తుంది. ఇదో టెక్నిక్ ఉంటుంది కొంతమంది. అందువల్ల ఈసారి నుంచి ఏం చేస్తారంటే, రోజు కాసేపు పడుకునే ముందు నారాయణ కవచం చదువుకుంటే అప్పుడు ఈ పూర్వజన్మలో చేసిన
దరిద్ర పనుల వల్ల వచ్చే కష్టాలు కొంచెం తొలగుతాయి. అంతో ఎంతో పూర్వజన్మ జ్ఞానం కూడా వస్తుంది. సరే పాపం ఏదో అలా పూర్వజన్మ జ్ఞానంతో బతుకుతున్నారు అనుకోండి. చివరికి ఆ జన్మలో చివర వైరాగ్యం పొందారు. అందరూ కలిసి మనం ఇంకెప్పుడూ పాపం చేయకూడదు, భగవంతుడు అనుగ్రహం పొందాలి అనుకుంటూ కర్మానుసారంగా 7 ఒకేసారి చచ్చారు. మళ్ళీ చచ్చిన తర్వాత మళ్ళీ ఏం చేశారు, ఒకానొక తీర్థంలో కాలంజరము అని పేరు కలిగిన ఒక కొండ ఉన్నది. కాలంజర పర్వతం చాలా గొప్పది. మీకు ఈ విషయం ఇదివరకు పురాణంలో చెప్తాను, ఎందులో స్కాంద పురాణంలో. ఆ కాలంజన పర్వతం మీద ఈసారి మృగములై పుట్టారు, జింకలై పుట్టారు. మృగము అనే శబ్దములకు జింక అని అర్థం. 7 జంతువులై పుట్టారు. ఈసారి ఏం జరిగింది, మళ్ళీ పూర్వజన్మ గుర్తున్నది. మనమేమో గోవుని తిన్నాం, కిరాతకులై పుట్టాం. ఆ కిరాతకులుగా ఉన్నప్పుడు కూడా ఏం పళ్ళు తినచ్చుగా, పళ్ళు తినకుండా అప్పుడేదో కక్కుర్తి కొద్దీ నాలికి రుచిగా ఉందని జంతువులు తినేసాం. ఆదివారం రాగానే చేపలని బర్ర అని దాన్ని మసాలా పెట్టి ఉల్లిపాయ కారం పెట్టి తినేసాం. దానివల్ల మళ్ళీ జంతువులు అయ్యామని గ్రహించాం. ఈ జంతువులుగా ఉన్నప్పుడు వీటికి భయం పట్టుకుంది, ఎవడు వేటాడతాడోనని. అందుకని నారాయణ, మేము ఈ జంతువులుగా ఉన్నప్పుడు ఎవరికైనా ఆహారం అయినా పర్వాలేదు కానీ క్రూరంగా హింసింపబడకుండా చచ్చేలా అనుగ్రహించు అని కోరుకున్నారట. ఎందుకంటే పొరపాటున వెళ్ళకూడని చోట పెడితే అక్కడ ఉన్న పాపాత్ములు ఏం చేస్తారు, ఒకసారి చంపరు, గొంతు కోసి వదిలేస్తారు. తెలుసుగా మీకు మేకల పండగ అప్పుడు ఎన్ని గొర్రెలు ఎన్ని మేకలు అలా కోసి వదిలేస్తూ ఉంటే అవి కొట్టుకుని రక్తం కారి చచ్చిపోతూ ఉంటే ఎంత ఆనందం పొందుతారో ఈ పాపాత్ములకి అదే గతిని తెలియదు, ఈ మూర్ఖులకి. అలా క్రూరంగా హింసిస్తే చచ్చిపోకుండా ఒక్క దెబ్బకి చచ్చేలా చెయ్యని ప్రార్థించేవారట పాపం. విజ్ఞాన యోగం కలిగింది దానివల్ల. దాంతో శివనామస్మరణం చేశారు. ఆ తర్వాత ఏం చేశారు, మనం ఈ శరీరాన్ని ఇతరులకు ఇవ్వడం కంటే కొండ నుంచి దూకేస్తే మంచిదనుకుని 7 కొండెక్కి జింకలుగా ఉన్నవాళ్ళు జయ పరమేశ్వరాన్ని కొండ మంచి కిందకు దూకి చచ్చారు. ప్రపతనం అంటే కిందకు దూకి చవడం అన్నమాట. ఆ చచ్చేటప్పుడు వైరాగ్యంతో మరణించారు. మేము మళ్ళీ పాపములు చేయకుండా ఉంటే బాగుంటుందనుకుంటూ మరణించారు. భగవన్నామస్మరణ పూర్వకముగా శరీరం విడిచిపెట్టారు. మళ్ళీ సత్యం చేశారు. ఈసారి మానస సరోవరంలో పుట్టారు. చక్రవాక పక్షులై పుట్టారు. చూసారా, ఒక్కసారి ఆవును చంపితే ఎన్ని జన్మలు ఎత్తుతున్నారో. ఒక్కసారి ఆవును చంపితేనే ఇన్ని జన్మలు ఎత్తితే ఈ గోమాంస భక్షణ చేసే నీచాతి నీచులు ఎన్ని జన్మలెత్తి ఎన్ని రకాలుగా కుళ్ళి చస్తారో అర్థం చేసుకోండి. ఒక గొప్ప డాక్టర్ గారు ఉన్నారు గుంటూరులో. వారి పేరు విజయభాస్కర్ గారు. ఆర్థోపెడిక్, ఎముకలకి స్పెషలిస్ట్. గుంటూరులో చాలా గొప్ప డాక్టర్ గారు. మంచి అద్భుతమైనటువంటి భక్తి కలిగిన వారు. నేను ఆ మధ్యన గుంటూరులో పురాణం చెబుతూ ఉంటే వారి దగ్గరికి వెళ్ళాను. వారి దగ్గరికి ఓ ప్రత్యేకమైనటువంటి కేటగిరీ పేషెంట్లు వచ్చారు. వాళ్ళకి రోగం వచ్చింది. ఆవు మాంసం తిన్నంత వరకు మీకు మందులు పనిచేయవద్దు, మానేయండి, మీకు ఈ రోగం తగ్గకపోతే అడగండి అన్నారు ఆయన. అది డాక్టర్ గారి గొప్పతనం అంటే. వాళ్ళు మానేస్తే తగ్గిందిట. అలాంటి డాక్టర్లు కూడా కావాలి అవసరాన్ని బట్టి. గుంటూరులో ఉంటారు. ఈసారి వెళ్ళినప్పుడు తప్పనిసరిగా చూడండి. ఆయన ఆర్ఎస్ఎస్ వాడు కూడా చాలా గట్టివాడు, అద్భుతమైన వ్యక్తి అండి. భోగరాజు విజయభాస్కర్ గారు వారి పేరు. అవునా? ఎప్పుడైనా జీవితంలో అలాంటి వాళ్ళు సంస్కారవంతులైన డాక్టర్లు చూడాలి. నాకు కొంతమంది డాక్టర్లు అంటే చాలా ఇష్టం అండి. కేర్ హాస్పిటల్లో శివప్రసాద్ గారు ఐ స్పెషలిస్టు. డాక్టర్ అంటే అలాంటి వాళ్ళు. అసలు ఆ మొహం చూస్తే రోగం తగ్గిపోతుంది మనకి. అలాంటి డాక్టర్లని మన పురాణంలో ఓ రోజు పిలిచి సన్మానం చేస్తే మనకు కూడా పుణ్యం. కారణం వైద్యో నారాయణో హరి, వైద్యుడు విష్ణు స్వరూపుడు. ఇంకా అమెరికాలో విజయ నిర్మల గారు ఉన్నారు ర్యాలీలో. డాక్టర్ విజయ నిర్మల గారు ఎంత అద్భుతమైన డాక్టరో. అసలు గురువుగారి పురాణములన్నీ ఆవిడకి కంఠస్థమే. అటువంటి డాక్టర్ గారు అమెరికాలో మీరు వెళ్ళి చేయలేరు, కానీ ఇక్కడికి వచ్చినప్పుడు చేయండి. మన డాక్టర్ విజయ లక్ష్మి గారు ఆవిడేమో ఫ్లోరిడాలో ఉంటారు. ఇలా గురువుగారికి చాలామంది డాక్టర్ల శిష్యులు ఉన్నారు, పరమ శిష్యులు. ఎంతోమందిని బాగు చేస్తున్న డాక్టర్లు. ఆ డాక్టర్లంతా మనకి విష్ణు స్వరూపములు. మళ్ళీ చెప్పండి, వైద్యో నారాయణో హరిహి. అటువంటి వాళ్ళందరినీ మనం అప్పుడప్పుడు సన్మానం చేసుకుంటే కొన్ని పుణ్యాలు లభిస్తూ ఉంటాయి. మరొకసారి గోవింద. అందులో
ఒక్కసారి చేసిన గోమాంస భక్షణతో మళ్ళీ ఇప్పుడు ఏమైందనమాట, ముందేమో ఏమయ్యారు కిరాతకులు, తర్వాత జింకలు, ఇప్పుడు చక్రవాక పక్షులై పుట్టారు. ఆ చక్రవాక పక్షుల తండ్రి కొంచెం పూర్వజన్మ సంస్కారం కలిగిన వాట. అందుకని వాళ్ళకి సుమనుడు, కుసుముడు, వసువు, చిత్తదరిసి, సుదరిసి, జ్ఞాత, జ్ఞానపారగుడు అని వరసగా పేర్లెట్టారు. ఇక్కడ ఒక అదృష్టం కలిగింది. ఈ 7 అక్కడ క్రీడిస్తూ ఉండగా ఆ సమయంలో అక్కడికి సుఖయోగీంద్రుడు వచ్చాడు. వాళ్ళు అదృష్టం బాగుండి. ఇదంతా ఎలా జరిగింది, తినేటప్పుడు మాంసం ఒక్కసారి గాయత్రీ మంత్రానుష్ఠానము చేసిన పుణ్యము తర్వాత జన్మల్లో పూర్వజన్మ జ్ఞానం ఇచ్చింది, పశ్చాత్తాపం ఇచ్చింది. జింకలుగా ఉన్నప్పుడు శివనామస్మరణం చేశారు కనుక ఇప్పుడు వాళ్ళు చక్రవాకాలుగా పుట్టారు. ఇప్పుడు సుఖయోగీంద్రుడు వచ్చాడు. ఆ సుఖయోగీంద్రుడు వారిని చూచి ఒక్కొక్కరికి తత్వాన్ని బోధించాడు. బోధించడంతో వాళ్ళంతా వరుసగా పాంచాల రాజుగా, ఆ తర్వాత హస్తినాపుర ప్రభువులుగా పుట్టి మిగతా వాళ్ళల్లో కొంతమంది మంత్రులుగా పుట్టారు. అలా మంత్రులుగా పుట్టిన తర్వాత ఏం చేశారనమాట, గోహత్య నిషేధాన్ని అమలు చేసి గోవుల్ని దానం చేసి, ఏనాడో వీళ్ళ పాపం వల్ల కౌశికుడు వీళ్ళ నాన్న ఆయన నరకంలో ఉన్నాడు ఇప్పుడు ప్రస్తుతం వీళ్ళ పాపం వల్ల, ఆయనకి కూడా పితృశ్రాద్ధం పెట్టారు. పితృశ్రాద్ధం పెట్టి గోవులు దానం ఇచ్చారు. మా నాన్నగారిని మేము చేజేతులారా పాడు చేశాం అని గ్రహించి ఆ జన్మలో ఉన్న తండ్రి గారికి కూడా పితృకర్మలు పెట్టారు. పెట్టిన తర్వాత వీళ్ళకు అనుమానం వచ్చింది. సుఖయోగీంద్రుడిని ఏమన్నారు అడిగారు, ఏమండి మా నాన్నగారు చాలా వేద పండితుడు, మేము చదువుకున్న వాళ్ళమే, కానీ ఎందుకు ఆ జన్మలో మా కర్మకాలి గోహత్య చేయవలసి వచ్చిందని అడిగితే, శ్రాద్ధకాలము నాడు భోజనం చేశాక రాత్రికి ప్రయాణం చేయకూడదనే సత్యం అందరికీ చెప్పేవాడు కూడా ఉల్లంఘించాడు. చెప్పవలసిన వాడు 10 మందికి ఆదర్శంగా నిలవవలసిన వాడు కూడా ఉల్లంఘించడం వల్ల ఆ పాపం అతన్ని ఏం చేసింది, పాడు చేసింది. శ్రాద్ధ కార్యక్రమంలో ఒకవేళ పొరపాటు చేస్తే తర్వాత పశ్చాత్తాపంతో ఏం చేయాలి, దానికి ప్రాయశ్చిత్తంగా సహస్ర గాయత్రి చేయాలి. అందరం కూడా ఎప్పుడో ఒకప్పుడు పొరపాటు చేస్తూనే ఉంటాం కదండి. ఆ పొరపాటు నుంచి బయటపడడానికి గాయత్రి చెయ్యాలి. ఆయన చెయ్యలేదు. అందువల్ల ఆయన అనుభవించాడు శిక్ష, మీరు అనుభవించారు. ఇన్ని జన్మలకి ప్రాయశ్చిత్తం అయ్యింది. ఎకనైనా జాగ్రత్తగా ఉండండి అన్నట్ట. ఈ విధంగా పితృ కార్యక్రమములలో ఉన్న ప్రభావములను గ్రహించి సాధ్యమైనంత వరకు పితృ కార్యక్రమములు పాడు చేయకండి, శ్రద్ధతో చెయ్యండి. పొరపాటు చేస్తే కలియుగంలో 1000 చేయక్కర్లా. కలియుగంలో మనలో ఎవరైనా శ్రాద్ధంలో లోపాలుంటే 108 పర్యాయాలు గాయత్రి మంత్రం చేసిన, అధమపక్షం 27 చేసిన వాడు పాపాల నుంచి విముక్తి పొందుతాడు. కాబట్టి పితృదేవతల యొక్క అనుగ్రహం అందరూ పొందుదురుగాక అని పులస్త్యుడు భీష్ముడి ద్వారా మనకు ఒక గొప్ప సందేశాన్ని ఇచ్చాడు. అందుకే పద్మపురాణం విజ్ఞాన సర్వస్వం, ఇది సృష్టి ఖండం. ఇలాంటి వాటిని వినడం వల్ల కూడా మీకు పుణ్యం. మీరంతా శ్రద్ధగా విన్నారు అనుకుంటున్నాను. విన్నవాళ్ళంతా చేయొద్దండి, మధ్యలో నిద్రపోయిన వాళ్ళు చేయొద్దండి, మిగతా వాళ్ళు చేయదండి. ఎవరు నిద్రపోలేదు, నువ్వు పోలేనా, అలా ఉండాలి ధర్మం అంటే. ఆ నిద్రపోయిన వాడికి ప్రాయశ్చిత్తం నేను తర్వాత చెప్తాను. గురువుగారి చుట్టూతో ఒక శుభముహూర్తంలో 12 సార్లు ప్రదక్షిణ చేసినా 3 సార్లు చేసినా పాపం పోతుంది. నిద్ర పోకుండా ఉన్న వాళ్ళకి మాత్రం అప్పటి వరకు ఉన్న పితృశాపములన్నీ పోయి మళ్ళీ శుభములు కలుగుతాయి. మళ్ళీ కొత్త పాపాలు మొదలెడదామా? వద్దు, హాయిగా ఈ కథ అలాగే మనసులో పెట్టుకోండి అనమాట. శ్రీకృష్ణ 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 అన్నవోయి అదే మధుర మంత్రమోయి. శ్రీకృష్ణ 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 అన్నవోయి అదే మధుర మంత్రమోయి. శ్రీకృష్ణ ఆపదలను తొలగించి సంపదలను కలిగించి
ఆపదలను తొలగించి సంపదలను కలిగించి ఆనందం అందించే మధుర మధుర మంత్రమోయి ఆనందం అందించే మధుర మధుర మంత్రమోయి శ్రీకృష్ణ 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 నవోయి అదే మధుర మంత్రమోయి. ఏ యుగమందైన గాని ఏ దేశమునందు గాని ఏ యుగమందైన గాని ఏ యుగమందైన గాని ఏ దేశమునందు గాని మన తోడై నిలచున్నట్టి మధుర మధుర మంత్రమోయి మన తోడై నిలచున్నట్టి మధుర మధుర మంత్రమోయి శ్రీకృష్ణ శ్రీకృష్ణ నవోయి. పద్మశక్కరాగానికి పద్మానిధి యోగానికి పద్మశక్కరాగానికి పద్మశక్కరాగానికి పద్మానిధి యోగానికి పద్మాకర సంశక్తికి మధుర మధుర మంత్రమోయి పద్మాకర సంశక్తికి మధుర మధుర మంత్రమోయి శ్రీకృష్ణ 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 నవోయి అదే మధుర మంత్రమోయి శ్రీకృష్ణ అనవోయి అనవోయి అనవోయి. గోవింద జై శ్రీరామ్.